వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండ్వా. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు డాక్టర్ ఎనగంటి లావణ్య గారు ఉన్నారు. సీనియర్ రైటర్ అండ్ సామాజికవేత్త కూడా, ఆమె సోషల్ యాక్టివిస్ట్ కూడా. లావణ్య గారు మహిళా దినోత్సవానికి సంబంధించి ఆమె వాయిస్ ఎలా ఉంది, అదేవిధంగా అసలు ఇవాళ రోజున మహిళా దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం మహిళలకు నిజంగానే ఉందా, అసలు మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది, దాన్ని ప్రత్యేకంగా మహిళల కోసమే ఎందుకు కేటాయించున్నారు, ఆ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ప్రాశస్త్యం ఏంటి, ఆ అంశాలన్నీ కూడా ఈ రోజున ఫెమినిజం మీద పూర్తి స్థాయిలో ఆమె స్టడీ కూడా చేస్తున్నారు. అందుకే లావణ్య గారిని ఈరోజు మనం స్టూడియోకి ఆహ్వానించాం. ఆవిడ మాటల్లో మహిళా దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే లావణ్య గారు. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో మీరు బిఫోర్ దట్ రైటర్, మీరు సోషల్ యాక్టివిస్ట్, సామాజికవేత్త, అదేమంటే మీరు పురాణాలు మళ్ళీ అన్ని అవపోసం బట్టి ఎన్నో బుక్స్ కూడా రాస్తున్నారు. సో మీ పురాణాల మీద అంత గ్రిప్ ఉన్న మిమ్మల్ని ఈరోజు మేము ఫెమినిజం మీద అండ్ మిగతా థింగ్స్ మీద మాట్లాడడానికి పిలుచున్నాం. సో మీరు మహిళా దినోత్సవం అనే అంశం మీద మీ వాయిస్ ఏంటి, అసలు మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజు కావాలంటారా? ప్రతిరోజు మందే అయినప్పుడు ఇంక ప్రతిరోజు మనకు ఒక రోజు అవసరమా అండి? కాకపోతే మన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మహిళా దినోత్సవం అనేది మనం అమెరికా నుంచి అట్లా తెచ్చుకున్నాము. ఆ దేశంలో అంటే వాళ్ళకి అప్పుడు ఓటు హక్కు కూడా లేదు కాబట్టి వాళ్ళు పోరాడి మాకు కావాలి, మమ్మల్ని ఒక స్త్రీగా, ఒక మనిషిగా మాకు ఐడెంటిటీ కావాలి అని వాళ్ళు పోరాడి తెచ్చుకున్నారు. కానీ మన భారతదేశంలో మనకు అవసరమే లేదు. మన పురాణాల్లో ఉన్న సీత, కుంతి వీళ్ళందరూ ఫెమినిస్ట్లే. సో సీతాదేవిని మించిన ఫెమినిస్ట్ లేదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే రావణాసురుడు ఆమెను తీసుకెళ్ళి లంకలో పెట్టినప్పుడు ఆంజనేయ స్వామి నేను తీసుకెళ్ళిపోతాను రామ్మా అన్నాడు. ఆమె చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒక మాట చెప్తుంది, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. దానితో పాటు రావణాసురుడి చెరలో చాలామంది మహిళలు ఉన్నారు. ఆయన కోరికని కాదన్నందుకు అందరినీ చెరలో బంధించాడు. నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఇదవుతా, కానీ నాతో పాటు నా తోటి స్త్రీలందరూ కూడా, వాళ్ళకు కూడా స్వేచ్ఛ కావాలి, వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. నా భర్తే వచ్చి ఈ రాక్షసుడిని సంహరించి వాళ్ళందరికీ చెర నుంచి విడిపించాలి. మరి ఆమె ఫెమినిస్టే కదండి. సో ఫెమినిస్ట్ అంటే కరెక్ట్ ఉద్దేశం అదే కదా. నాతో పాటు నా తోటి స్త్రీలందరికీ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి, బందీల్లో నుంచి వాళ్ళందరినీ విడిపించాలి. అది కదా ఫెమినిజం అంటే. అందరికీ సమానత్వం ఆమె కోరుకుంది. అలాగే రాక్షస స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలని వాటన్నిటిని కూడా వాళ్ళకి అక్కడ కూర్చొని ఆమె సాల్వ్ చేసి పెట్టింది. నా దృష్టిలో సీతమ్మ మించిన ఫెమినిస్ట్ లేదు. కొత్త యాంగిల్ మీరు చెప్పేది. సీతాదేవిని చాలా పద్ధతిగా, చాలా వైవాహిక జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిగా, భర్త మాటలు ఎక్కడ జవదాట్ అనే ఒక మహిళగానే మనం ఇప్పుడు దాకా గౌరవించాం. ఆమె కూడా ఫెమినిస్ట్ అనేది మీ మాటల్లోనే వింటున్నాను నేను ఫస్ట్ టైం. మరి అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్న ఫెమినిస్ట్ అనే అర్థం ఏంటి? స్త్రీలకు అన్ని సమాన హక్కులు కావాలి, బాధ్యతలు కావాలి, అంత ఫ్రీడమ్ కావాలి, అవన్నీ కావాలని అంటున్నారు. ఆమెకు అవన్నీ ఉన్నాయి. భర్త దగ్గర ఆమెకి స్వాతంత్రం ఉంది, తండ్రి దగ్గర ఉంది, మామగారి దగ్గర, అందరి దగ్గర స్వాతంత్రం ఉంది. ఆమె చెప్పింది వింటారా? అది తనతో పాటు తన వాళ్ళందరికీ కావాలనుకుంది. మరి రావణాసురుడు లంకలో ఎవరికి అది లేదు కాబట్టి, అంటే రావణాసురుడు లంకే కదా, ఆమె అయోధ్య నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వనవాసంలో తనతో పాటు ఉన్నటువంటి స్త్రీలందరినీ చూసింది. వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నా వాళ్ళతో పాటు వాళ్ళకి చక్కగా కుటీర పరిశ్రమలు చేయటం, ఒక వర్క్ చేయటం నేర్పించింది. వాళ్ళు మనకి డ్వాక్రా సంస్థలు ఎలా ఉన్నాయో అట్లా ఆమె వాళ్ళని చాలా మోటివేట్ చేశారు. ఆమె చాలా శిక్షణ ఇచ్చారు, ఇవన్నీ చేశారు. సో ఆ ఫెమినిజం అంటే అదే కదా. నా దృష్టిలో ఫెమినిజం అంటే అదేనండి. నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి లావణ్య గారు. ఇక్కడ బ్లంట్గా భర్త రమ్మంటే అడవుల వెంట ఆమెకు నచ్చే వెళ్ళింది అనేది ఒకటి, కానీ బ్లంట్గా అడవుల్లోకి వెళ్ళింది అనేది ఒకటి అయితే, అగ్ని పరీక్ష చేయమన్నప్పుడు బ్లంట్గా అగ్నిలో దూకింది అనేది కూడా. ఆమె దూకలేదండి. ఆమె అడిగింది, చాలా క్వశ్చన్ చేసింది రాముడిని. నన్ను ఇలా అగ్నిలో నువ్వు దూపదలుచుకున్నప్పుడు అసలు నన్ను రక్షించడానికి ఎందుకు వచ్చావు అని అడిగింది ఆమె. ఆయన తప్పుని ఎప్పుడైనా అక్కడ ఆమెకి తప్పు అనిపించినప్పుడు దాన్ని ఆయన్ని అందరి ముందు నిలదీసి అడిగింది కూడా. నన్ను ఏలుకోవటం ఇష్టం లేనప్పుడు ఇంత దూరం వచ్చి రావణాసురుని సంహరించడం ఎందుకు? నన్ను ఏలుకోదలుచుకున్నప్పుడు ఇవన్నీ చేయటం ఎందుకు? వానరులను తీసుకురావటం, ఇంత యుద్ధం ఇవన్నీ చేయటం ఎందుకు? అప్పుడే వదిలేస్తే అయిపోయేది కదా, నాదేదో నేను చూసుకునేదాన్ని కదా. ఆమె బ్లంట్గా కూడా రాలేదు. తన భర్తతో పాటు కావాలని ఆమె అడవులకి రావటం ఇష్టం ఆమెకి. సో భర్తకు సేవ చేసుకోవాలి, భర్త లేకుండా ఉండలేదు, భర్త అంటే ఇష్టము. సో అందుకని భర్త లేకుండా ఉండలేదు కాబట్టి భర్తతో పాటు ఆమె కూడా వనవలకి వచ్చి, పాపం రాముడు రమ్మని అనలేదు. ఆ విషయంలో మాత్రం ఆయన వద్దు అన్నా కూడా కాదని ఆయనతో గొడవపడి, మా నాన్న ఒక పురుషుడికి ఇచ్చి పెళ్లి చేశాడేమో అనుకున్నాను, కాదు ఒక స్త్రీకే ఇచ్చే మా నాన్న పెళ్లి చేశాడని ఆయనతో ఇంత గొడవ బలవంతంగానే, అంటే రాముడు బలవంతంగా కాదు, తన ఇష్ట ప్రకారంగానే ఆమె అన్నవాసానికి వచ్చింది. సో ప్రతి క్షణం ఆయనకు తోడుగా ఉంది. అంటే ఒకటి కదా ఇక్కడ మరి మీరు అన్నట్టు ఆమె క్వశ్చన్ చేసి ఉంటే, ఇప్పుడు ఆవిడ ఎన్నాళ్ళు అక్కడ రావణాసురుడి దగ్గర చెరలో ఉండి అన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా రాముడు ఆమెను అగ్నిలో దూకమన్నారు ఎవరో కమెంట్ చేసినందుకు. మరి అట్ ద సేమ్ టైం రాముడు కూడా అప్పుడు దాకా భార్య లేకుండా ఉన్నట్టే కదా, మరి ఆయన కూడా ఏదో ఒక పరీక్ష పెట్టుండాలి కదా.
ఇదే ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం ఈ జనరేషన్? మీరు కూడా మిమ్మల్ని కూడా మేము టెస్ట్ చేసి చూడాలనో, లేకపోతే మీరు కూడా ఒకసారి అగ్ని పరీక్ష ఎగ్జాక్ట్లీ మరి అట్లాంటి సీతను మనం ఫెమినిస్ట్ అని ఎలా అంటాం మరి? ఒక్క విషయంలోనే అలా భర్తని క్వశ్చన్ చేయడం ఆ విషయంలోనే ఫెమినిజం కాదు కదా. సో ఫెమినిస్టం అంటే భర్తని తిట్టడము, లేకపోతే భర్తని ఇంకో రకంగా క్వశ్చన్ చేయడం అని మళ్ళీ ఐ మీన్ ఇట్ జెండర్ ఈక్వాలిటీ, నేను అంటుంది ఈక్వాలిటీ. ఆయనకి చాలా విషయాలు ఆయన జనరల్ ఈక్వాలిటీ ఇచ్చారు. యాక్చువల్ దశరథ మహారాజు చెప్తాడు రాముడితో, ఆయన రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు ఈ విషయం నువ్వు ముందు నీ భార్యకి చెప్పకు అంటాడు. ఏ నాన్న అంటే, నీకన్నా నాకన్నా ధర్మాత్మురాలు, వాళ్ళ నాన్న అలా పెంచాడు, భరతుడికి ఇవ్వాల్సిన రాజ్యం నీకు ఇస్తున్నానని తెలిస్తే ఆమె పట్టాభిషేకం వద్దు ఏమొద్దు వదిలేమని అంటది, అందుకని ఆ విషయం ఏమో ఆమెకి చెప్పకు అని చెప్తాడు వాళ్ళ దశరథ మహారాజ్. సో ఆమెకు ఉన్నటువంటి చూడండి, అక్కడ కూడా రాముడి కంటే ముందు కోడలికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అమ్మ నా కోడలు ఇట్లాంటిది అని. సో మీకు పురాణాల నుంచి కూడా ఫెమినిస్ట్ని తీసుకొచ్చారు, అది కూడా దట్టు సీత మోర్ అండ్ మోర్ ఫెమినిస్ట్ అనేది ఈరోజు మీ మాటల్లోనే నేను వింటున్నాను లావణ్య గారు. మరి ఇవాళ సొసైటీలో, మోడ్రన్ సొసైటీలో నిజంగానే అలాంటి సీతలు ఉన్నారనుకోవాలా? ఉన్నారండి, అన్ని రకాల సీతలు ఉన్నారు. అంటే అందరినీ సీతలతో కంపేర్ చేయలేవులేండి. సో అలాంటి సీతలు ఉన్నారు. అంటే ఇవాళ ఆధునిక యుగంలో ఫెమినిజం అంటే మగవాళ్ళని తిట్టడం, మగవాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం, వాళ్ళని డామినేట్ చేయటం, అదే ఫెమినిజం అనుకుంటున్నారు. అంటే యాక్చువల్ మనకున్న ఫెమినిస్టులు కూడా పితృస్వామ్య వ్యవస్థని ఇచ్చేయాలి అలాగే రాశారు, అదే అనుకుంటున్నారు. యాక్చువల్ చాలామందికి అసలు ఫెమినిజం అంటే కూడా తెలియదు. స్త్రీవాదం అంటే దానిలో ఉండేది ఏంటి? స్త్రీకి స్వాతంత్ర్యం కావాలి, ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి, భావ స్వాతంత్ర్యం. ఒకప్పుడు అవి కూడా ఉండేవి కదా, మనసులో మాట చెప్పుకోవడానికి కానీ ఏదన్నా ఒక మాట చెప్పే స్వాతంత్ర్యం కూడా లేదు. కాబట్టి అవన్నీ కావాలి అని వాళ్ళు పోరాటం చేశారు. వితంతు వివాహాలు ఒక ఇండిపెండెన్స్ డే టైంలో ఉన్న పరిస్థితి వేరు, అప్పట్లో ఉన్న ఇది వేరు. ఇప్పుడు కాలం మారినప్పుడు అవి కూడా మారాలి కదా. అన్నిట్లో మన సమానత్వం అన్నప్పుడు, అన్నిట్లో సమానత్వం సాధించుకున్నప్పుడు మరి అన్నిట్లోనూ అది ఉండాలి కదా. మళ్ళీ ఇంకా మగవాళ్ళు మేము చెప్పినట్టు వినాలి అని అనడం అనేది కరెక్ట్ కాదు. బట్ యాక్చువల్గా నాకు ఈ విషయంలోకి వచ్చి ఈ ఫెమినిజం ఈ అన్ని విషయాల్లో ఇక్కడ కూడా నేనైతే ఒక స్త్రీనే అంటానండి, స్త్రీదే తప్పు. ఎలా అంటే ఈ రోజుకి ఫెమినిస్ట్ అంటే మగవాళ్ళనే తిడుతున్నాము, మగవాళ్ళ మీదే ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళు కరెక్ట్ అవ్వాలి, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు కదా. అది కాదు, అసలు ముందు స్త్రీ మారాలండి. ఆ మాట అన్నందుకే పాపం నటి అన్నపూర్ణని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు చెన్నై. అంటే వాళ్ళకి సరైన అవగాహన లేక చేశారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లే కూతుర్ని కొడుకుని ఇద్దరిని కంటుంది, ఇద్దరిని పెంచుతుంది. ఇంట్లో తల్లి కూతురికి సరైన గౌరవం ఇస్తే అబ్బాయి ఎక్కడైనా స్త్రీమూర్తికి గౌరవం ఇస్తాడు. దాంతోపాటు ఇంట్లో ఉన్నటువంటి భర్త తండ్రి సో భార్యకి గౌరవం ఇచ్చి గౌరవంగా పిలవటం అయి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయి కూడా ఓ స్త్రీని ఇలా గౌరవించాలా అనుకుంటారు. ఓకే, అది తండ్రి స్థానం అంటే తక్కువ ఉంటుంది, పిలిచే విషయంలో ఒక్క దానిలో తప్పించి కొన్ని విషయాల్లో నీకేం తెలియదు అవి అనటం అవి మగవాళ్ళకి చాలా సహజంగా తెలియదు. ఆ విషయాలు కొన్ని పక్కన పెడితే తల్లి మాత్రం కొడుకుని కూతుర్ని ఒకేలా చూస్తుందా, ఒకేలా పెంచుతుందా? చేయట్లేదుగా. ఆ పని నువ్వే చేయాలి, ఈ పని నువ్వే చేయాలి, మనమే కదా అన్ని ఇంట్లో నేర్పిస్తున్నాం. అబ్బాయి ఏం చేసినా పర్లేదు అంటే ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా నువ్వు అబ్బాయికి అన్ని రైట్స్ ఇచ్చేస్తున్నావుగా, నువ్వు ఏ తప్పు చేసినా పర్లేదని నువ్వే చెప్తున్నాగా. మళ్ళీ రేపు నువ్వే వచ్చి ఆ మగవాళ్ళు ఇలా మన మీద పెత్తనం చేస్తున్నారు అనడం ఎందుకు? చిన్నప్పటి నుంచి మనమే అన్నీ తయారు చేసి వాళ్ళని ఈరోజు మళ్ళీ మనం చెప్పినట్టు వినాలి అని. అదే స్టార్టింగ్లోనే కుటుంబంలోనే మనం పిల్లల్ని పెంచేటప్పుడు అక్కడ ఇద్దరిని సమానంగా పెంచి ప్రతిదీ బాధ్యత ఏదన్నా కూడా ఇద్దరికి సమానంగా పంచి ఇద్దరు సమానంగా చేసుకునేటట్లు చేస్తే ఆ బాధ ఉండేది కాదు. అండ్ దాంతోపాటు స్త్రీని గౌరవించడం కూడా నువ్వు నేర్పిస్తే. కానీ ఇక్కడ వెర్బల్లో మనం చెప్పుకునేటప్పుడు జెండర్ ఈక్వాలిటీ అలా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది ఫెమినిజం అంటే. కానీ ఇక్కడ ఈ పదానికి అసలు అర్థం కూడా మారిపోయి విపరీతార్థం వస్తున్న పరిస్థితి లేదా ఇప్పుడు కనిపించట్లేదు మీకు? కానీ ఇక్కడ ఫెమినిజం అంటే కేవలం ఆడవాళ్ళు గొప్ప అనేది ఒకటి ఎందుకు వస్తుంది, ఈక్వాలిటీ అనేది లేకుండా? ఇది ఎందుకు అర్థం మారిపోయిందంటే ఇవాళ రోజుల్లో ఆర్థిక స్వాతంత్రం బాగా ఎక్కువ వచ్చింది. నా దృష్టిలో అయితే ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ అవటం వల్ల ఏంటంటే ఒకప్పుడు ఆడపిల్ల మన జనరేషన్లో చదువుకున్నాక ఉద్యోగాలు చేయడం అనేది తక్కువ ఉండేది, ఉద్యోగం దొరకటం కూడా కష్టంగానే ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయటం విషయం పక్కన పెట్టినా చేయాలని అనుకున్న దొరకటం కానీ అవన్నీ కష్టంగా ఉండేవి. ఇవాళ కాలేజ్లో డిగ్రీ సర్టిఫికేట్, శాలరీ సర్టిఫికేట్ రెండూ తీసుకుని వస్తున్నారు. కష్టపడకుండా ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగానికి కూడా కష్టపడక్కర్లేదు, కష్టపడకుండా ఉద్యోగం దొరుకుతుంది. కాలేజ్ గేట్ నుంచి నీకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికి చేతిలో 40,000 50,000 డబ్బులు కనబడుతుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకొకటి వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు తల్లి ఏమనుకుంటుంది, నేను ఆ వయసులో ఎంత కష్టపడినా నాకు ఆ ఉద్యోగం రాలేదు, ఎఫర్ట్ చేయలేకపోయాను, ఏమీ లేదు.
నా కూతురికి వచ్చి దానన్న సుఖపడిని ఎంజాయ్ చేయని లైఫ్లో, పెళ్ళైనాక ఎంజాయ్మెంట్ ఉండదు కదా. దేర్ ఇస్ నో లిమిటేషన్ ఎట్ ఆల్. ఆ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ తల్లి వదిలేస్తుంది. నా కూతురు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది? ఆ ఎంజాయ్మెంట్కి లిమిటేషన్ పెట్టట్లేదు, ఇలా చేయాలని చెప్పట్లేదు, ఏమీ చెప్పకుండా అన్నీ వదిలేస్తుంటే వాళ్ళకి ఇష్టారాజ్యం అయిపోయి వీళ్ళని డామినేట్ చేసేంత ఇది వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది లావణ్య గారు. అప్పట్లో రంగనాయకమ్మ ఒక విశ్వవృక్షం రాసింది, రామాయణ విశ్వవృక్షం అనేసి రాస్తే ఆమె దాంట్లో ఒక పాయింట్ని కోట్ చేసింది. అన్నాళ్ళు వనవాసం చేసిన సీతను ఒక మాట కూడా నేను రావణుడు గొప్పాడా, వచ్చి రాని వెంటనే అగ్నిలో దూకమన్న రావణుడు గొప్పాడా అంటే అప్పుడు అసలు ఆమె పాపం రాళ్ళు ఇచ్చి కొట్టిన పరిస్థితిని తీసుకొచ్చారు అప్పట్లోనే. సో మరి ఇవాళ అదే నడుస్తుంది కదా, మరి దాన్ని ఎందుకు అప్లై చేయకూడదు ఈ రోజున్న సమాజానికి? ఇవాళ అసలు వాళ్ళు అంటే చాలా చోట్ల, కొన్ని చోట్ల ఎక్కువగానే మగవాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఆడవాళ్ళు ఇవ్వట్లేదు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది. అది ఇప్పుడు జనరేషన్కి వచ్చేటప్పటికి అమ్మాయిలు ప్రతిదీ ఈక్వాలిటీ అన్నప్పుడు నేనే ఎందుకు చేయాలి, నువ్వు చేయొచ్చు కదా, నేను ఇద్దరం నువ్వు ఉద్యోగం చేస్తున్నా నేను ఉద్యోగం చేస్తున్నాము, నేనే ఇంటి పని నేను ఎందుకు చేయాలి, నువ్వు కూడా షేర్ చేసుకోవటం వేరు, ఇద్దరు అండర్స్టాండింగ్ గురించి చేసుకోవటం వేరు, అధికారం పెత్తనం చలాయించడం వేరు. ఈ అధికారం పెత్తనం చలాయించడం అంటే ఒకప్పుడు స్త్రీకి ఏ ఆర్థిక స్వాతంత్రం అయితే కావాలని ఫెమినిజం ఇదిగా స్త్రీవాద పోరాటాలు చేశారో ఆ ఆర్థిక స్వాతంత్రం ఈరోజు ఎక్కువైపోయి స్త్రీలకి నిజంగా చాలామందికి ఒకప్పుడు లేని పబ్బుల కల్చర్ ఇప్పుడు మరి లేడీస్కి వచ్చిందండి. ఒకప్పుడు ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళండి. అలా అంటే సమానత్వం ఏ విషయంలో వచ్చిందంటే అన్ని విషయాల్లో వచ్చింది. మగవాళ్ళతో పాటు పోటీ పడి డ్రగ్స్ తీసుకుంటున్నాం, స్మోక్ చేస్తున్నాం, అన్ని విషయాల్లో సమానత్వం వచ్చింది. ఏమంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే ఫెమినిస్టులు ఏ అబ్బాయిలు చేయగలేదు అమ్మాయిలు చేయకూడదు అంటారు. అదే అది ప్రతిదీ ఇలా కంపారిజన్ చేసుకుంటే ప్రతిదానికి వాదులాడుకుంటుంటే అది యుద్ధమే అవుతుంది. కానీ మన వచ్చిన అసలు స్త్రీవాదం అనే దానికి సరైన నిర్వచనం కానీ దాని ఉపయోగం కానీ ఉండదు. దాన్ని ఎక్కడ వాడాలో వాడాల్సిన చోట వాడట్లా. ఒక పల్లెటూరికి వెళ్ళండి, సో కష్టాల్లో ఉన్న స్త్రీకి సాయం చేద్దాం, ఒక్కరోజు బోర్డులు పెట్టుకుని వచ్చేస్తాం, రెండో రోజు వాళ్ళ గురించి మనం పట్టించుకోం. అసలు ఫెమినిజం అంటే ఎగ్జాక్ట్గా అర్థం ఏం చెప్తారండి? ఎగ్జాక్ట్ అర్థం అంటే స్త్రీకి సహాయం చేయటం. అంటే నా దృష్టిలో ఫెమినిజం అంటే ఒక కష్టాల్లో ఉన్న స్త్రీకి అండగా నిలబడి ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాలుగా ఆ స్త్రీని పైకి తీసుకురావడానికి ఇంకొక స్త్రీ చేతిని అందించడం అనేది ఫెమినిజం అండి. స్త్రీకి స్త్రీ శత్రువు కాదు, స్త్రీకి స్త్రీయే శ్రేయోభిలాషి అని చూపించాలి. అదండి నిజమైన ఫెమినిజం. కానీ అది ఈరోజు మరి ఇప్పుడే మనం మాట్లాడుకున్నది మరి ఎగ్జాజరేట్ అయిపోయింది అనేది కూడా అది లేదు కదా. శ్రేయోభిలాష తత్వం కూడా లేదు, అక్కడ కూడా పోటీ తత్వమే వస్తుంది. వాళ్ళ అంటే ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అమ్మలు ఏమనుకుంటున్నారంటే ఒక జనరేషన్ నేను చాలా కష్టాలు పడ్డాను నా పెళ్ళైన తర్వాత, అత్త దగ్గర కానివ్వండి, సో భర్త దగ్గర కానీ నాకు ఆర్థిక స్వాతంత్రం లేదు, నాకేమీ లేవు, ఏ విధమైన మాట్లాడడానికి కూడా స్వాతంత్రం లేదు. ఈరోజు నా కూతురికి అవన్నీ ఉన్నప్పుడు, నాకు లేని నా కూతురికి ఉన్నప్పుడు నేను ఎందుకు అడ్డు చెప్పాలి? నా కూతురు అన్న అనుభవించాలి కదా. నేను అనుభవించలేదు, నేను అన్ని కష్టాలే పడ్డాను, మా అమ్మాయి సుఖపడాలి, ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. కానీ దానివల్ల తన లైఫ్ పాడైపోతుంది అన్న కోణంలో ఆలోచించలేకపోతున్నారు మా తల్లులు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఫస్ట్ టీచర్ అంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ కదా. సో మరి ఇట్లా విశృంఖలత్వం ఇంత ఎక్కువైపోతుంటే ఎక్కడ దీనికి అడ్డుకట్ట వేసేది అనేది కదా అసలు పాయింట్. అడ్డుకట్ట వేయాలని తల్లులు అనుకోవట్లేదు కదా. ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ తండ్రికి కూడా బాధ్యత లేదా అనేది కదా. ఉంది, తండ్రికి బాధ్యత ఉంది, కానీ తండ్రి వాళ్ళు తీసుకోవట్లేదు, తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదేమో మరి. ఒక్కొక్క చాట చాలా కుటుంబాల్లో తండ్రి వద్దు, ఇది పద్ధతి కాదు, ఇలా కాదు అని అన్నా కూడా పిల్లలు కూడా చేదాటిపోయారు, వినే స్టేజ్ దాటిపోయారండి. అంటే చిన్న వయసు నుంచే యాక్చువల్గా మన తరంలో ఇప్పటికీ కూడా మనకి ఏదన్నా ఒక చీర కొనుక్కోవాలన్నా సో అమ్మని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళు కొనిపెట్టితే అది బాగుందా లేదా కూడా మనం కామెంట్ చేయము, అమ్మ కొనిపెట్టింది అన్న ప్రేమతో మనం కట్టుకుంటాం. ఈరోజు ఫస్ట్ క్లాస్ చదివే పిల్లకి దాని బట్ల అది సెలెక్ట్ చేసుకుంటుందండి. ఇంకా పైగా అమ్మలు చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా అమ్మాయి చాలా బాగా సెలెక్ట్ చేస్తుందండి. ఏం తెలుసండి అమ్మాయికి? క్లాత్ తెలుసా, ప్రైస్ తెలుసా? ఏమీ తెలియదు కదా. అది ఏ వాతావరణానికి సెట్ అవుతుందో కూడా తెలియదు కదా. మరి ఇంత ఇది ఇస్తే చిన్న వయసు ప్రతిదీ వాళ్ళ ఇష్ట ప్రకారమే, ఒక కూర అన్నము అది కూడా ఆ పిల్లలకి ఇష్టమైన ప్రకారమే వాళ్ళు తినేదే వండుతారు. మన అప్పుడు అమ్మ లేదు వండితే అది మాట్లాడకుండా తినేవాళ్ళు. ఆ పద్ధతి తల్లిదండ్రులు అసలు అలవాటు చేయట్లేదండి. ఈవెన్ అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరికి కూడా చాలా మైనస్ అదే అవుతుందండి. ఈ అబ్బాయిలేమో అమ్మాయిలు ఇలా అమ్మో అమ్మాయిలా వద్దండి బాబు, మాకు పెళ్ళిళ్ళే వద్దనే స్టేజ్కి అబ్బాయిలు వచ్చారు, అమ్మాయిలేమో మేము డామినేట్ చేస్తున్నామని ఇదిలోకి వీళ్ళు వచ్చారు. అంటే టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ అడాప్టేషన్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఏదన్నా చేయాలంటే అమ్మాయి
గొడవ చేస్తుంది కానీ ఏదన్నా అనుకో ఫోన్ ఇచ్చేసేస్తే అమ్మాయి గొడవ చేయటం ఆపేస్తుంది. సో ఇక్కడ అమ్మ తను పని తను చేసుకోవచ్చు కదా, ఒక ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది, అమ్మాయి డిస్టర్బెన్స్. ఫోన్ ఇచ్చేస్తే తను వర్క్ తను గేమ్ ఆడుకోవటమో ఇంకో వీడియో చూసుకోవటం ఏదో ఒకటి చూస్తుంది, తిని పని చేసుకోవచ్చు కదా. అదేంటంటే నెలల వయసు నుంచే పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి అలవాటు చేసేసారు. సో మా అమ్మాయి ఫోన్ ఉంటేనే అన్నం తింటుందండి అని అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. సో అదేంటో అర్థం కాదు, అంతా అన్ని రకాలుగా మనమే చెడగొట్టేస్తున్నాం. ఒక కథ చెప్తా నువ్వు పిల్లకి అన్నం పెట్టు, దానిలో నీతి నేర్చుకుంటుంది కదా, ఒక్క పావు గంట. కథ కూడా ఫోన్లో చెప్తాన్నారు ఇప్పుడు. ఫోన్ చెప్పడం వేరు, అమ్మ చెప్పడం వేరు. అదే 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 ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది. నువ్వు చక్కగా పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా ఒక కథ చెప్తా, అమ్మ ఇదిరా, లేదంటే నీ చిన్నప్పుడు విషయాలు చెప్పు. అమ్మాయి కూడా ఆ కాలం ఎలా ఉండేదనే విషయాలు తెలుస్తాయి కదా, తెలుసుకుంటారు. ఒక జనరేషన్ ఎలా ఉంది, ఒక హిస్టరీ తెలుస్తుంది కదా. ఏదైనా ఒక సినిమాను ఒక కథలాగా చెప్తూ చక్కగా అన్నం పెట్టచ్చు కదా ప్రేమగా. అంటే అంత పేషెన్స్ పేరెంట్స్కి కూడా లేదులేండి మీరు చెప్తున్నట్టు. అందుకే వాళ్ళు సో ఎదుటున్న వాడి చేతిలో ఉన్న ఫోన్కి ఎదురున్న అమ్మాయికి కూడా వాడికి తేడా తెలియట్లేదు. అంతే అంతే కదా, అబ్బాయికైనా అమ్మాయికైనా అది ఏది అది తప్పు రైట్ అనేది తెలియదు. దాంట్లో చూసి ఓకే అవి కరెక్టే మనం కూడా చెయ్యొచ్చు అన్న భావనలోకి వచ్చి చేతులకు అలా ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయినాక అప్పుడు గగ్గోలు పెడితే ఏమొస్తుంది. కానీ ఒకటండి, యాక్చువల్గా యూత్ వర్క్ అనేది ఒక డర్బుల్ ఏజ్ వరకు దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్. అది లైక్ ఇంటర్ ఆర్ డిగ్రీ, అది చాలా సెన్సిటివ్ ఏజ్ కదా. అది మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. కరెక్ట్ ఆ ఏజ్లో మనం ఇందాక చెప్పుకుని ఈ టెక్నాలజీ అడాప్టేషన్ ఇప్పుడు యువతరాన్ని మొత్తాన్ని పక్కదారి పట్టిస్తుంది అనేది ఒక చర్చ. బట్ పేరెంట్స్ ఆ స్థాయిలో ఎందుకు కమాండ్ చేయలేకపోతున్నారు పిల్లల్ని? చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు కదండి, ఇంకా వాళ్ళ చేతుల్లో లేదు, చేయి దాటిపోయారు. చిన్న వయసు నుంచే నువ్వు ఫోన్ ఇచ్చి అలవాటు చేసినాక ఇంక నువ్వు పెద్ద అయినాక ఫోన్ చూడొద్దు అంటే వాడు మాట విన్నాడు. అదే నువ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, ఒక గంట ఒక అరగంట అందరు కలిసి కూర్చుని అన్నం తినడం, పిల్లల చదువు విషయంలో అమ్మ వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది రాగానే అలా నువ్వు రోజు అడిగావనుకో, ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ అమ్మ ఫ్రెండ్గా ఉందనుకో, అమ్మ వాళ్ళ స్కూల్లో ఏంటి విషయాలు ఏం జరిగిందిరా అంటే స్కూల్లో జరిగినవన్నీ వాళ్ళు చెప్తారు కదా. అన్ని కష్ట సుఖాలు కూడా చెప్పుకోవడానికి అలవాటు. వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టానికి సొల్యూషన్ కూడా గూగుల్లో ఎత్తుక్కుంటున్నాడు, అమ్మనే ఎత్తుక్కోవట్లా. సో దెర్ ఇస్ నో ఎమోషనల్ బాండింగ్ కూడా లేదు. అవును. సో ఇది ఒకటి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. సరే టెక్నాలజీ అప్డేషన్ అదంతా ఒక పక్కన పడితే ఈ హెవీ కాంపిటీషన్లో పడి పేరెంట్స్ కూడా ఆ రేస్లో పరిగెత్తున్నారు అనేది ఇంకో చర్చ. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? అంటే పేరెంట్సే పిల్లల్ని రేసులాగా గుర్రాల్లాగా పరిగెట్టిస్తున్నారు. అంటే నా అబ్బాయి వెనకబడిపోయాడేమో, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్, ప్రతి ఒక్కళ్ళు డాక్టర్, ప్రతి ఒక్కళ్ళు ఇదైపోవాలి అన్న, అమెరికా వెళ్ళిపోవాలి, బాగా సంపాదించేయాలని కొంతమందికి ఆ భావం పక్కవాడితో పోల్చుకోవటం ఎక్కువైందండి, కంపారిటివ్ ఎక్కువైంది. మన కాలంలో అది లేదు. ఏ తల్లిదండ్రులు కూడా మనం పక్క వాళ్ళతో పోల్చుకునే వాళ్ళు కాదు, అమ్మ వాళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదని. సో మనకి అది అలవాటు చేయలేదు. ఈరోజు ప్రతి తల్లి ముందు తన్ని పక్క వాళ్ళతో పోల్చుకుంటుంది, తన బిడ్డల్ని పక్క వాళ్ళతో పోలుస్తుంది. మన అమ్మాయికి ఎంత టాలెంట్ ఉంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎంతవరకు చేయగలుగుతాడు. సో మన అబ్బాయికి అది రాలేదు, మన అబ్బాయిలు ఇంకో టాలెంట్ ఏదో ఉంది కదా, దాన్ని బయటకు తీద్దామని అనుకోవట్లేదు. వాడికి అది వచ్చింది కాబట్టి మన అమ్మాయి కూడా అందులోనే రావాలి, మన అబ్బాయి కూడా అందులోనే రావాలి అని ఆ కంపారిజన్స్ ఎక్కువైపోయి ప్రతి పక్కవాడు చేస్తాడు కాబట్టి మనం కూడా చేయాలని ఆ ఇందులోనే పరిగెట్టేస్తుంది. అంటే దీస్ ఆల్ న్యూసెన్స్ లీడ్స్ టు సమ్వేర్ కదా. మీకు మన చిన్నప్పుడు మన వాళ్ళు ఏదైనా న్యాచురల్ డెత్ జరిగితేనే అదొక ఇట్ వాజ్ షాకింగ్ కదా. సో అట్లాంటిది ఇప్పుడు చూస్తే మనం సూయిసైడ్స్, పిల్లలు నిద్రలేచేటప్పటికి ఎన్ని న్యూస్ మనం చూస్తున్నాం పేపర్స్లో అనేది. ఈ ప్రెషర్ తీసుకోలేక వాళ్ళు ఎటు చెప్పాలో అర్థం కాక మీరు అన్నట్టు గూగుల్ అలాంటివి వెతుకుతూ ఉన్నారు, వాళ్ళకి అవే కనిపిస్తుంది, సొల్యూషన్స్ కూడా అవే చూపిస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్న కేరింగే తగ్గిపోతుంది. అంటే జనరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది కదా లావణ్య గారు. దీనికి ఒక ఎక్కడ ఎండింగ్ పాయింట్ లేదంటారా? ఎండింగ్ పాయింట్ అంటే తల్లులే మారాలి, తల్లిలో మారాలి. తల్లి దగ్గర నుంచే ఏదైనా ఇంట్లో చూసే వాళ్ళందరూ అడుగుతారు మిమ్మల్ని, రేపు తల్లే మారాలంటే తండ్రులు మారొద్దా అంటారు. ఇంట్లో ఎక్కువసేపు ఎవరుంటారండి? లేచిన దగ్గర నుంచి ఫస్ట్ లేవంగానే ఏ పిల్లవాడైనా అమ్మ అని ఎత్తుక్కుంటే అమ్మ దగ్గరికే వెళ్తాడు. అమ్మ ఆల్మోస్ట్ వాడు లేసేటప్పటికి అమ్మ కిచెన్లో ఉంటే డైరెక్ట్గా కిచెన్లోకే వెళ్తాడు, ఇంకెక్కడ కూడా చూడ్డు, అమ్మ దగ్గరికే వెళ్తాడు కదా. మరి అమ్మే అంటే మరి మాతృదేవోభవ అని మనకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మనమే కదా మొదటి గురువు. ఏదైనా మన దగ్గర నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో తండ్రి ఉద్దేశం ఇది పనేంటి, సంపాదించుకు రావటం,
మన వెనకటి నుంచి ఉన్న మన మనుశాస్త్రంలో కూడా పెట్టింది ఏంటి, చివరికి పాపం మనోని తిడతారు కానీ అండి ఆయన కూడా సంపాదించి తీసుకొచ్చి భార్యకే ఇవ్వమన్నాడండి. ఆయన ఖర్చులకు కూడా భార్యని అడిగి భార్య ఇస్తేనే తీసుకోమని చెప్పాడండి. యాక్చువల్గా మనకి ఆర్థిక స్వాతంత్రం మనం అక్కడ దాకా వెళ్ళాం, అంత డెప్త్లోకి వెళ్ళి చదవం కదా ఏదైనా. అదే ఆయన కూడా అదే మాట చెప్పాడు, నీ సంపాదించిన ఆటో వరకే నీ పని, సంపాదించి తీసుకొచ్చి నీ భార్యకి ఆ కుటుంబంలో ఏది ఎక్కడ ఎలా చేయాలో మొత్తం ఆమె చూసుకుంటే నీ అవసరానికి కూడా ఆమెనే అడుగు అని చెప్పాడు. తర్వాత మధ్యలో పరిస్థితులు మారినాయి, మనకి ముస్లిం దండయాత్రలు ఏదన్నా కానీ ఇంకా వ్యవస్థనే మార్చేశారు. దాంతో మొత్తం తిరగబడినాయి. మన వాళ్ళ మీద ఆధారపడుతుంది. అప్పట్లో ఆధారపడుతున్నామనే భావన ఉండేది కాదండి. ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం, కుటుంబానికి ఇద్దరం కష్టపడుతున్నాం, నేను వాళ్ళ మీద ఆధారపడ్డాను వీళ్ళు నా మీద ఆధారపడ్డారన్న భావన ఉండేది కాదు. తర్వాత ఈ ఫెమినిజాలు వచ్చినాయి అన్ని, నువ్వు అది చేస్తే నేను ఎందుకు చేయకూడదు అనేసి భావనలు వచ్చి ఇవన్నీ ఎక్కువ. కానీ ఒకటి కూడా మీరు ఇందాక అన్నారు కాబట్టి మాతృదేవోభవ అంటే పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. చిన్నప్పుడు మనల్ని ఆల్రెడీ మన పంతులు కానీ మన సార్స్ కానీ తిట్టిన సందర్భాలు లేవా, కొట్టిన సందర్భాలు లేవా? కానీ ఈరోజు పేరెంట్స్ ఆ స్థాయిలో ఎందుకు ప్యాంపర్ చేస్తున్నారు? పేరెంట్స్ గట్టిగా టీచర్స్ ఎవరైనా గదిలితే వాళ్ళ మీద కేసులు వేయడం. మీరు పేరెంట్స్ గదిలితే దాకా వెళ్ళారు, ఇంట్లో నానమ్మ గదిలితేనే ఊరుకోవట్లేదు, మీరు పేరెంట్స్ దాకా వెళ్ళారు. అంటున్నాను నేను. అది యాక్చువల్గా చిన్నప్పుడు మనం సరిగ్గా చదువుకుపోతేనో, మనం ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళమని మారం చేస్తేనో, వీడిని 2 వీకండి దీన్ని 2 వీకండి అని చెప్పి స్కూల్లో పేరెంట్స్ చెప్పొచ్చేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి ఉందంటారు లావణ్య గారు? ఆ పరిస్థితి అసలు లేదండి. ఈవెన్ మనం కూడా సార్ ఏదైనా కొట్టినా ఇంటికి వచ్చి చెప్పాలంటే భయపడేవాళ్ళం, నువ్వు ఏదో చేస్తుంటావు అందుకే సార్ కొట్టారని. వాళ్ళ మీద అంత కాన్ఫిడెంట్ ఉండేది. ఎందుకు వచ్చింది అనేసి మనం సైలెంట్ కూర్చుకునే వాళ్ళం. ఇప్పుడు అంటే ఎంతగా మారిపోయారంటే మరి పిల్లల మీద అతి ప్రేమ ఎక్కువైపోయి టీచరు ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తున్నాడు, అమ్మ చదువుకుని ఉంటుంది, మళ్ళీ తల్లులు ఏమి చదువుకోకుండా ఏమి ఉండట్లేదండి. చాలా వరకు తల్లులు బీటెక్లు ఎంసీఏలు అన్నీ బాగా చదువుకుంటున్నారు, కానీ తల్లులు తన పిల్లలకి ఇంట్లో చదువు చెప్పడానికి ఒక ట్యూషన్ టీచర్ వస్తుంది. ఆ ట్యూషన్ టీచర్ చెప్పే మాట పిల్లాడు వినడు. అవి వినట్లేదని టీచర్ కంప్లైంట్ చేస్తే అమ్మ ఊరుకోదు. ఏదైనా ఒక మాట కొడితే మేము ఇచ్చే డబ్బులతో మీరు ఇచ్చేస్తా, మళ్ళీ మీరు మా పిల్లల్ని క్వశ్చన్ చేస్తారా అంటారు. నువ్వు టీచర్ ముందే, పిల్లవాడి ముందే నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇంకా పిల్లవాడికి టీచర్కి రెస్పెక్ట్ చేయాలన్న భావన ఎక్కడ వస్తుందండి? అండ్ స్కూల్లో ఏదన్నా ఒకటి జరిగింది, పిల్లవాడు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు నాన్న నీది కూడా తప్పు ఉంటుందేమో కదా, నువ్వు కూడా ఇలా చేసుంటావు, అలా చేయకూడదు, ఇలా చేసి ఉండాల్సింది కదా, సర్ది చెప్పడం లేకుండా వెంటనే ఏమంటున్నారు, ఆ టీచర్ గడ్బంద వాడికేం రాదు, ఆమెకేం రాదు. మూవీస్ కదా, టూ మచ్ ఆఫ్ లాంగ్వేజ్, ఒరే తురే అని పేరెంట్స్ని పిలవటం, టీచర్ మీద జోక్ లేయడం, పెట్టి పిలవటం పేరెంట్స్ని, ఈ అన్నీ సగం సినిమాలు సగం టెక్నాలజీలు అన్నీ కలిసి మన సమాజాన్ని వ్యవస్థని పాడు చేస్తున్నాయి. దాంతోపాటు మధ్యలో వచ్చిన ఈ ఈజాలు, ఇజాలే నిజంగానే. ఈ ఈజాలు కూడా అంటే ఆ ఈజాల గురించి వీళ్ళకి తెలియదు. యాక్చువల్లీ ఈ ఈజాలు ఏంటి, ఎందుకోసం వచ్చినాయి, ఇవి ఎందుకున్నాయి ఏంటో తెలియదు. ఆ ఈజం ఏంటంటే స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ఎక్కడ దాకా, లిమిట్ లేదు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటో కూడా తెలియదు. నీకు ఇంట్లో అన్నీ దొరుకుతున్నాయి, ఇంకా నీకు స్వేచ్ఛ ఎందుకు? ఒకప్పుడు ఉన్న పరిస్థితి వేరు. మాస్టర్ గదినా ఒక మాట అన్నా కొట్టినా మాకు బ్యాన్ రైట్ మీద ఆ రోజు మాకు బ్రేకింగ్ న్యూస్ కూడా మాకు, సో మాకు కూడా క్లాసులు పడాలి అయితే. సో నెక్స్ట్ లావణ్య గారు, ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నాం సరే ఫెమినిజం వాట్ ఎవర్ ఇట్ మే, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, మహిళలు కూడా ఆల్మోస్ట్ అన్ని రంగాల్ని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కొట్టేశారు కదా, ఈవెన్ ర్యాకెట్లను కూడా పంపుతున్నాం అంతరిక్షానికి, అంత సమాన హక్కులు అంటున్నాం ఆల్మోస్ట్. మనం కూడా ఆ స్థాయిలో అప్పట్లో లాగా అత్తలు కోడళ్ళు తిట్టుకోవడాలు, రోడ్డు పడ్డాలు అవి మాత్రం అలానే ఉన్నాయండి మ్యాక్సిమం చాలా చోట్ల కదా, బ్రేక్ అవుతూ వచ్చినాయి కదా అప్పుడుతో పోలిస్తే. అంటే ఆ విషయంలో మాత్రం రాలేదండి. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి కూడా అది ఉందండి, ఈ రోజుకి వివాహ వ్యవస్థ పాడవటానికి ఒక రీజన్, అది కూడా ఒక కారణం అండి. ఎందుకంటే ఎగైన్ అక్కడ కూడా కొడుకుని గారాబం చేయటం అంటారు. యాక్చువల్ కొడుకు విషయం కూడా కాదండి, అంటే అబ్బాయిలు ఉన్న ప్రతి తల్లికి 2 ఫేస్లు ఉంటాయండి, అమ్మ అత్త. అమ్మలాగా అమ్మదే అంటే కొడుకు దగ్గర అమ్మగా ఉన్నప్పుడు అదే అమ్మ కొడల దగ్గరికి వెళ్ళి అమ్మలాగా ఉండదు, అక్కడ అత్తే అయిపోతుంది. ఈ అత్త మళ్ళీ కొడుకు దగ్గర అమ్మ అవుతుంది, 2 దగ్గర సేమ్ రోల్ ప్లే చేయదు. అండ్ అదే మళ్ళీ నీ కూతురు కూడా ఉంటుంది, నీ కూతురు చేసిన తప్పును నువ్వు కడుపులో దాచుకుంటావు కదా, అదే కొడలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎందుకు దాచుకో? జనరల్గా మనం మాతృమూర్తులు, ఎవరినైనా సమానంగా చూడగలిగే హృదయం ఉన్నటువంటి వాళ్ళము. అందరినీ మన పిల్లలు కాకపోయినా పక్క పిల్లలైనా మన పిల్లల్ని పెంచినంత ప్రేమగా పెంచగలుగుతామని మనకి ఉన్నత స్థానం ఇచ్చారు మాతృమూర్తులు. ఒకప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఉన్నారండి. అలాంటి మనము
కూతుర్ని ఒకలా కోడల్ని ఒకలా ఎందుకు చూస్తున్నావు? కూతురు చేసిన తప్పుని దాచినప్పుడు కోడలు చేసిన దాన్ని ఎందుకు ఇచ్చేయలేకపోతున్నాం? అవింతది గోరంతని కొండంతలుగా చేసి చెప్తున్నాం కదా, అక్కడే కదా తేడా వస్తుంది. ఫస్ట్ మరి మన ఫెమినిస్టులని చెప్తున్న మగవాళ్ళని మారాలనడానికి, భర్త మారాలి, వీళ్ళందరూ మారాలనడానికి ముందు మన స్త్రీలను మారిస్తే బాగుంటుంది కదా. కానీ అలాంటి ఫ్రెండ్లీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అత్త కూడా ఆ బ్యారల్స్ బ్రేక్ చేయగలిగారే కొన్ని ఫ్యామిలీస్ అయినా. కొంతమంది కానీ పర్సంటేజెస్ తక్కువ ఉంటుంది. ఇటు అమ్మాయిలు కూడా అమ్మని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో, సో అమ్మని వదిలేసి వచ్చినాక ఈ ఇంటికి వచ్చినాక వీళ్ళే మనకి అమ్మ కదా, ఆ ఉద్దేశంతోనే వాళ్ళని మనం చూడాలి కదా, అది చూడట్లేదు. అండ్ వెళ్ళేటప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళేటప్పుడు మనకు అమ్మ వాళ్ళు ఎన్ని చెప్పేవాళ్ళే కదా, ఏం మాట్లాడద్దు, వాళ్ళు ఏదైనా అంటే సైలెంట్గా ఉండు. ఈవెన్ ఇప్పటికీ మనకు మన అమ్మలు అదే చెప్తూ ఉంటారు. కానీ చాలామంది అమ్మ అలా చెప్పట్లేదు. ఇవాళ కాఫీలో షుగర్ ఎక్కువైందన్నారు మా వారంటే ఫోన్ చేసి ఈరోజు కారం వేసి ఇవ్వని చెప్తా అన్నారు కదా. అట్లా ఉంది, అట్లాగే ఉంది. మీకు నెంబర్ ఆఫ్ ఒక రికార్డ్ కదా మొన్న, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, విడాకుల కేసెస్, డైవోర్స్ కేసెస్ లాస్ట్ డెకేడ్లో విపరీతంగా పెరిగినాయి. ఫ్యామిలీ లాయర్స్ కూడా చాలా లబ్ధివంతుగా ఉన్నారు కూడా మీకు చిన్న సిల్లీ రీజన్స్కి. చాలా సిల్లీ రీజన్. అసలు మన అంటే ఈ మన జనరేషన్లో అయితే నిజంగా ఒక గొడవ జరిగినా అమ్మ నాన్నలకు చెప్పేవాళ్ళం కూడా కాదు. ఎగ్జాక్ట్లీ చెప్పడం అంటే మనకు కూడా ముందే వాళ్ళ మొన్న నామోషి కదా, మనకి నామోషి. భార్య గొడవ పడ్డారు అంటే వాళ్ళు అన్నారా అని మనం ఎంత ఫీల్ అయ్యి, మనం ఈ మాట చెప్తే అమ్మ వాళ్ళు అక్కడ ఎంత ఫీల్ అవుతారో, మనం సరిగా లేదనుకుంటున్నామా, మంచి అబ్బాయిని తెచ్చి చేయలేదా అని నాన్న వాళ్ళు ఫీల్ అవుతారా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా, ఇన్ని ఆలోచిస్తాము. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ఆలోచనే లేదు. అంటే ఆలోచనే లేదంటే అటువంటి వాతావరణాన్ని మనం కల్పించట్లేదు. పెరిగిన దగ్గర నుంచి స్కూలు, పుస్తకాలు, ఐఐటి సీటు, లేకపోతే ఇంజనీరింగ్, కంప్యూటర్స్. లైఫ్ వుడ్ బి మోర్ అండ్ మోర్ కమర్షియలైజ్డ్. అస్సలు ఒక ఎమోషను, పక్కవాడి ఆలోచన ఏంటి, మనం ఒక మాట మాట్లాడితే వాళ్ళకి బాధ కలుగుద్దేమో, వాళ్ళని బాధ కలిగించకుండా మాట్లాడాలి, ఇలాంటివి నేర్పించట్లేదు. ఎలా మాట్లాడాలో కూడా మనం ఇంట్లో నేర్పించట్లేదు. ఒక్కొక్కరితో ఎలా స్నేహం చేయాలి ఇది కూడా నేర్పించట్లేదు. ఇల్లు అన్నీ వదిలేసింది. నిజం చెప్పాలంటే ఇల్లు అన్నీ వదిలేసింది. కానీ లావణ్య గారు, ఇందాక నేను అడుగుతూ మధ్యలో క్వశ్చన్ డైవర్ట్ అయింది. మనం ఆఖరికి రాకెట్ పంపే విషయంలో కూడా మనం వాళ్ళతో సమానంగా దూసుకుపోతున్నాం, చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆ బ్యారల్స్ కూడా బ్రేక్ చేయగలిగాము, సక్సెస్ రేట్లు కూడా అనేది ప్రతి వింగ్లో కదా మనం. సో అలాంటిది ఇంకా ఒక దిశ లాంటి ఇష్యూను, ఇంకా ఇలాంటి ఒక ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఇష్యూను ఇంకా ఎక్కువ చూస్తున్నాం కదా, ఎందుకంటారు ఇది? మరి ఇంట్లో తల్లే కదా చేస్తుంది, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం నువ్వు నేర్పించట్లేదు. స్త్రీని ఎలా చూడాలనేది నువ్వు నేర్పించట్లేదు కదా. తను ఒక పని చెప్పినప్పుడు అమ్మాయి ఇల్లు ఉడుస్తుంది, ఏదన్నా అమ్మాయికి బాగాలేదు, లేదంటే ఒక చోట అబ్బాయి బయట నుంచి వచ్చేయండి, అన్నయ్యకి మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని చెప్తుంది. సో ఆ అమ్మాయికి బాగాలేని స్థితిలో ఉందని పిల్లోడమని చెప్పదు, పోయి వెళ్ళి నువ్వు తెచ్చుకుని తాగినానో మంచినీళ్ళు అని చెప్పట్లేదు. అదనే కాదు, ఏదైనా కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది అనుకో, అమ్మ అన్నయ్య ఈ పని చేస్తాడంటే చేస్తాడు, తప్పేంటి, అబ్బాయి కదా. అంటే అబ్బాయి ఏదైనా చేయొచ్చు అన్న రైట్ మనమే ఇంట్లో నుంచి వాళ్ళకి చిన్నతనం నుంచి నూరిపోస్తున్నాం కదా. అలా కాదు, అబ్బాయిలు ఇలా ఉండాలి అని నేర్పించట్లేదు. ఒక జిజియాబాయి లాగా నేర్పిస్తున్నామా? ఒక శివాజీని తీర్చిదిద్దినట్టు అశోకుని మనం ఏం చెయ్యట్లేదు కదా. అమ్మాయి ఎంతసేపటికి అమ్మాయికి చెప్తున్నాం, ఇప్పుడు అమ్మాయికి చెప్పడం కూడా తగ్గిపోయింది అనుకోండి. అబ్బాయిలకైతే అసలే చెప్పట్లేదు. ఇలా ఉండాలి నాన్న, ఇలా రెస్పెక్ట్ చేయి, అమ్మాయిని ఇలాగ నువ్వు ఫస్ట్ ఇంట్లో అమ్మాయిని గౌరవించు, అమ్మాయిని పిలిచే పద్ధతి మార్చు, ఏదైనా ఒక పేరు పెట్టే పిలు, లేకపోతే ఓసే అని అలా పిలవడం మాని, అవన్నీ మానేసేసి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అండ్ ఇంట్లో ఫాదర్ కూడా భార్యకి రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తే అబ్బాయి నేర్చుకుంటాడు, ఓకే రెస్పెక్ట్ ఇవ్వాలి, స్త్రీలను ఇలా చూడాలని. మన ఇంట్లో ఆ వ్యవస్థ లేదు. అండ్ ఒకప్పుడు మీరు గమనించారా, ఇంట్లో మన తరంలో నాన్నగారు వాళ్ళు ఏదన్నా స్మోక్ చేయటం కానీ డ్రింక్ చేయటం కానీ అది ఉన్నా కూడా పిల్లలకి భార్యకు కూడా తెలిసేది కాదండి. అవును అసలు తెలిసేది కాదు. అవును, ఫ్రెండ్స్తో ఏదో సీక్రెట్ ప్లేస్లోని ఎక్కడో ఇచ్చేసి అసలు ఇంట్లో పిల్లల ముందు కానీ భార్య ముందు కానీ వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఎందుకు, అది చూస్తే పిల్లలు ఎక్కడ పాడైపోతారో అని. కానీ ఈరోజు నాన్నలు కూడా పిల్లల ముందే అన్నీ చేస్తున్నారు. ఇంక ఈయనే స్మోక్ చేస్తా డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు రేపు పిల్లవాడు ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్పే అవకాశం ఆయనకి లేదుగా. సో మరి అక్కడ కూడా వాళ్ళు పాడైపోతున్నారుగా. అంటే మా నాన్న చేస్తున్నారంటే అది కరెక్టే కదా, నేను చేస్తే తప్పు కాదు కదా. నాన్న 30 ఏళ్ళకి చేస్తే వీడు 15 ఏళ్ళకే చేస్తున్నాడు. అంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ లీడ్స్ టు సమ్వేర్ అని ఎక్కువైపోయింది. సో పెద్దవాళ్ళు కూడా మర్చిపోయారు. అంటే ఒకప్పుడు మద్యపానం కానీ ఇవన్నీ చేయటం అనేది
వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఈ అలవాటు ఉందని అంటే నన్ను సరిగా చూసేవాళ్ళు కాదు సొసైటీలో. కానీ ఇప్పుడు అలవాటు లేకపోతే అదొక నేరం లాగా చూస్తున్నారు. కానీ ఇవాళ మీరు అంటున్నట్టు అమ్మాయిలకి అన్ని ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆప్షన్స్ కూడా పెరిగాయి కదా, ఆప్షన్స్ పెరిగాయి, వాళ్ళ చాయిస్లు పెరిగాయి, వాళ్ళు ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసి మరీ చేసుకునే స్వాతంత్రం కూడా వచ్చింది కదా ఈ రోజున. కానీ అలాంటి కేసెస్ కూడా ఎందుకు ఈరోజు బ్రీచ్ అవుతున్నాయి? సర్దుకుపోవటం లేదు, సర్దుకుపోయే గుణం అలవాటు చేయట్లేదు. ఇంట్లో ఇవాళ నేను ఉన్నానండి, నాకు వచ్చేసి నాన్న నాకు పెన్ కావాలి లేకపోతే ఒక మంచి కాస్ట్లీది ఏదైనా కావాలి అని అడిగాను. చెప్తే వాళ్ళు నాన్న అమ్మ నేను ఇవాళ కొనలేను, నా దగ్గర ఇంత డబ్బులు లేవు, ఇది అని నా పరిస్థితి ఇది అని చెప్పగలిగే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఈరోజు మా అమ్మాయి అడిగింది, ఇవ్వకపోతే ఫీల్ అవుతుందేమో, అమ్మాయికి వెళ్ళైనా తెచ్చియాలి, అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, తనకు అవసరమా లేదా అది ఆలోచించట్లేదండి. ప్రతిదీ అడిగిన అన్ని ఇచ్చేస్తున్నారు. ఇదే ఇట్లా ఇచ్చేసినాక రేపు పెళ్ళి అక్కడికి వెళ్ళాక భర్తను అడిగినప్పుడు ఇవ్వకపోతే మా నాన్న వాళ్ళు ఇచ్చారు బాగా చూసుకున్నారు మీరు చూసుకోవట్లేదు అంటే ఇంట్లో కూడా ఎక్కడ సర్దుకుపోయే వాతావరణాన్ని కల్పించట్లేదు. ఒకప్పుడు ప్రతిదీ సర్దుకుపోవటం ఉండేది. ఒకవేళ అడిగితే కాదనంటే అలా వీళ్ళు కూడా అర్థం చేసుకునేవాళ్ళు, అమ్మ నాన్నల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపటికి మనం అప్పట్లో కష్టపడి వచ్చాం కదా, మన పిల్లలు కష్టపడకూడదు, సుఖంగా పెరగాలి, అన్ని సుఖాలే అలవాటు చేయాలి అనుకుంటున్నాం. ఆ సుఖాల్లో సర్దుకుపోవడం నేర్పించట్లేదు. ఏదైనా ఒక మాట అంటే భరించే ఇది మనం నేర్పించట్లేదు. ఎవరైనా ఒక మాట అంటే భరించడం నేర్పించట్లేదు. ప్రతిదానికి వెంటనే రిప్లై ఇవ్వడమే నేర్పిస్తాను, సర్దుకుపోవడం నేర్పించట్లేదు, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించట్లేదు, అన్నీ వదిలేస్తున్నాం. సుఖం సుఖం సుఖం, ఆ సుఖం అనేది చివరికి ఇలానే తయారవుతుంది. సుఖం ఎక్కువైపోయినా కూడా అందుకే పేరెంట్స్ చనిపోయినా ఆన్లైన్లో అంత్యక్రియలు జరిపేదాకా వచ్చాం మనం. అతి సర్వత్రా వంచితే అన్నట్లు. సో నా కొడుకు ఎక్కడ కూడా కష్టపడకూడదు, అంతా సుఖమే పడాలి అనుకుని ఈ తండ్రి కష్టపడుతుంటే తండ్రి కష్టం విలువ పిల్లలకి తెలియట్లేదు, వీళ్ళు తెలియచేయట్లేదు. అది కూడా తప్పే కదండి, తెలియచేయకపోవటం. అది ఉద్యోగమైనా, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా, ఇంకో మెకానికల్ ఉద్యోగమైనా, ఒక టీవీ ఉద్యోగం ఏదైనా కష్టపడకుండా అయితే రావట్లేదు. వాళ్ళు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎంతో కష్టపడే పనిచేస్తున్నారు. తండ్రి అమ్మ కష్టపడుతుంది, వాళ్ళ రోజుల తల్లిదండ్రులు ఇద్దరే కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని మేము ఇంత కష్టపడుతున్నామని వీళ్ళకి తెలియచేయట్లేదు. ఒకవేళ తెలిసిన పిల్లలు కూడా మా కోసం ఎవరి కోసం కష్టపడతారు అంటే ఒకటి లావణ్య గారు, మనం ఇప్పుడు ఒక పోటీ యుగం గ్లోబలైజేషన్ పేరుతోనో ఒక పోటీ యుగంలో మనం కాంపిటేటివ్ దీంట్లో అది పేరెంట్స్కి తప్పట్లేదు, పిల్లలకి తప్పట్లేదు, బలవంతంగా మన మీద రుద్దపడుతుంది కూడా అది. సో మనం ఎక్కడ ఈ రేస్లో వెనకబడిపోతాం అనేది వాళ్ళలో ఒక భయం. అది మిడిల్ క్లాస్ అయినా లో మిడిల్ క్లాస్లో కూడా వాళ్ళు అదే కదా. సో ఆ భయం ఉంది. సో ఈ భయాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసే ప్రయత్నంలో ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి. అది దానికి ఇంకా ఇది ఇట్లా వెళ్ళిపోవాల్సిందే కదా, అలా అని మనం రేస్లో వెనకబడతామని భయం ఉండిద్ది, సోషల్ స్టిగ్మా ఉంటుంది. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మేము మళ్ళీ ఇదిగో ఇది పద్ధతిగా ఉండండి అలా ఉండండి అని బ్రేక్లు వేస్తే అంటే సైకిల్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది అనేది ఒకటి ఇది ఉంటుంది కదా. మరి అది ఎలా, ఇది లాంగ్ లాస్టింగ్ ఇలాగే ఉంటే రెండు వైపులా లాస్ ఉంది కదా. ఇప్పటికే చాలా లాస్ జరిగిందేమో అని నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మనకున్నంత ఎమోషనల్ ఉండట్లేదు. అండ్ ఉండట్లేదంటే తల్లిదండ్రులకు కూడా ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు, అస్సలు టైం సరిపోవట్లేదు. సో వీళ్ళ బిజీ వీళ్ళకు ఉంటుంది. బట్ అదే అంటే నేను ఎక్కడో ఒకసారి చదివాను, చిన్నప్పుడు మనం పిల్లల్ని తీసుకెళ్ళి డే కేర్లో చేస్తుంటే వాళ్ళు పెద్ద అయినాక మనం వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలి. ఆ బాండింగ్ లేకే కదా. ఇవాళ వృద్ధాశ్రమాలు కూడా అంత్యక్రియలు కూడా ఆన్లైన్లోనే. ఆ బాండింగ్ లేకే కదా. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఒక అటాచ్మెంట్ అనేది ఉంటే వాళ్ళు రేపు పెద్ద అయినాక ఆ అటాచ్మెంట్ మనతో, నన్ను అమ్మాళ్ళు చిన్నప్పుడు ఇంత ప్రేమగా చూసుకున్నారు, ఈ వయసులో నేను వాళ్ళకి అండగా ఉండాలి అనే భావన వాళ్ళకి ఉంటుంది. అదే లేనప్పుడు చిన్నతనం నుంచి పోనీ ఒకవేళ నీకు పెంచడానికి కుదరట్లేదా, డే స్కూల్లో జాయిన్ చేసే బదులు సో ఏ అమ్మమ్మనో నాయనమ్మనో వాళ్ళనన్నా తీసుకొచ్చి, లేదంటే వాళ్ళ దగ్గరన్నా కొన్ని రోజులు ఉంచిపెట్టి, ఎందుకంటే వాడికి అక్కడన్నా కనీసం ఒక ప్రేమ ఆప్యాయత అనేది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర దొరుకుతుంది కదా, అది కూడా తెలుస్తుంది కదా. ఇవాళ మనకి ఆ అవకాశం కూడా ఉండట్లేదు. నా పిల్లాడు వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలి, అమ్మమ్మ నాయనమ్మల దగ్గర ఉంటే తెలుగు నేర్చుకుంటాడు, వెనకబడిపోతాడు, పొట్టలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పరిగెత్తాలి అంటుంటే మరి ఇంకా ఏది లేకుండా వాళ్ళని కూడా ఒక రోబోట్స్ లాగానే పెంచేస్తున్నామండి. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయటం కరెక్టా? దెన్ వాట్ అబౌట్ డ్రెస్ సెన్స్ లావణ్య గారు? ఇవాళ చాలా డిబేట్ జరుగుతూ ఉంటుంది ఈ టాపిక్ మీద. యాక్చువల్గా ఆడవాళ్ళని చాలా విలువైన వస్తువులుగా చూసుకుంటారు, చాలా విలువైన వాళ్ళం మనం. ఆల్మోస్ట్ 99, 2000 ఆ టైంలో 90స్లో ఆ టైంలో
ఒక టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇవన్నీ ఏదన్నా వచ్చినప్పుడు అమ్మాయిలు సరైన బట్టలు వేసుకోకుండా ఇది ఉంటే ఇదే ఫెమినిస్టులు చాలా గొడవలు చేశారు. అంటే ఒక సిగరెట్ అడ్వర్టైజ్మెంట్కి, ఒక డ్రింక్ అడ్వర్టైజ్మెంట్కి కూడా బజార్ వస్తువుగానే చూస్తారా అని, బజారు వస్తువు అంగడి బొమ్మని చేశారని చాలా కవితలు, కథలు ఇవన్నీ చాలా రాసేశారు. ఇవాళ మీడియా కానీ సినిమాలు కానీ వాళ్ళు చెయ్యక్కర్లేదు అంగడి వస్తువు, మనమే అంగడి వస్తువు అయిపోయాం. ఎంత పొట్టి డ్రెస్సులు వేసుకుంటే అంత ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు. దానివల్ల అమ్మాయిలకి తెలియట్లేదు. ఇది కూడా ఒక రకంగా ఫ్రీడమే. మా బట్టలు వేసుకోవడానికి మాకు ఫ్రీడమ్ లేదా? ఉంది. ఎంత బట్టికి గొంతేసుకొని పడిపోతారు ఆ మాట అంటే గట్టిగా ఎక్కడన్నా. ఇప్పుడు ఆవిడ అలా అన్నందుకే అన్నపూర్ణ గారిని, దానికి ఒక లిమిట్ ఉండాలి కదండి. యాక్చువల్ మనం చాలా విలువైన వాళ్ళమండి. స్త్రీ అనేది మనకున్న స్థానం, మనకి సమాజం ఇచ్చిన గౌరవం కానీ స్థానం కానీ దాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాకు అది అక్కర్లేదని కాళ్ళదొన్నుకుని మనల్ని మనమే బజార్ను పెట్టుకుంటున్నామండి. అవును, మన ఆ డ్రెస్సింగ్ పిచ్చిగా వేసుకుని ఒక మంచి చీర కట్టుకున్న డ్రెస్ వేసుకుంటే దానివల్ల నా నష్టం వస్తుందా? డ్రెస్సింగ్ విషయంలో నిజంగా ఎవరన్నా ఏదన్నా అంటే పోట్లాడేస్తూ ఉంటారండి. అంటే మేము వేసుకున్న డ్రెస్సును చూసే ఇచ్చేస్తున్నారా, 60 ఏళ్ళు ముసల్మాన్ చేయట్లేదా, చిన్న పిల్లని చేయట్లేదా అంటారు. ఓకే, పర్సంటేజ్ వైజ్ చూస్తే ఏవి ఎక్కువ జరుగుతున్నాయండి? అట్లా చేశాడంటే వాడు ఒక సైకో కాబట్టి, మానవత్వం లేదు, మృగం కాబట్టి ఆ ముసలమ్మలు కానీ చిన్నపిల్లల్ని కానీ చేశాడు. బట్ ఇవి మరి మనమే అవకాశం ఇస్తున్నాక ప్రొవోకింగ్ మనకున్న గౌరవాన్ని నమస్కారం పెట్టే మా స్త్రీ, భారతదేశంలో భారతీయ స్త్రీ కనబడిందంటే నమస్కారం పెట్టే స్థాయి మనది. ఈరోజు ఆ స్థాయి నుంచి మనమే దిగజారిపోయాం. ఇదా ఫెమినిజం? మనం కోరుకున్న ఫెమినిజం ఇదా? మనం ఎక్కడో ఉన్నత శిఖరాల్లో కూర్చోవాలనుకున్నటువంటి, శిఖరంగా ఉన్నత స్థానంలో కూర్చోవలసిన మనము ఫెమినిజం అని చెప్పుకుని స్వేచ్ఛ స్వాతంత్ర్యం అని ఇలా ఎంత కుర్చీ బట్టలు వేసుకుంటే ఈరోజు అంత ఫ్యాషన్. మరాగా చీరలు కట్టుకుంటే అమ్మమ్మలు అంటారు. వీళ్ళకి ఫ్యాషన్ తెలుసు. సో ఫ్యాషన్ అంటే అదేంటంటే ఆధునిక పోకడ. అవును, ఈ మాట అంటే అబ్బాయిలు కూడా అదే అట్లా డ్రెస్లు వేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు చెప్పరు, మాకెందుకు చెప్తారంటారు కదా. మళ్ళీ వాళ్ళు పాపం ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు కదండి. ఈ మధ్య వాళ్ళు కూడా కొంచెం 3/4 ఏదో వేసుకుంటారు. బట్ ఎంత వేసుకున్నా మన అమ్మాయిలు వేసుకున్న అంత షార్ట్ అయితే వాళ్ళు వేసుకోవట్లేదండి. ఏమన్నా అబ్బాయిలే కాదు, అమ్మాయిల బట్టలు అమ్మాయిలకే చూడడానికి చాలా చూడలేని ఇదిగా ఉంటుంది. ఇంకా అప్పుడు ఏం మాట్లాడాలండి? మనల్ని మనం సమర్థించుకోవడానికి కూడా ఒక కారణం ఉండాలిగా. లిమిట్ దాటిపోయినాక ఎంతవరకైనా ఆడవాళ్ళని సమర్థించుకోగలుగుతాం. అది వయసుతో సంబంధం ఉండట్లేదు. 3 ఏళ్ళ అమ్మాయి వేసుకుంటుంది, 30 ఏళ్ళ వేసుకుంటుంది. అకంటే తల్లి కూతురు వాళ్ళ ఉండే డిఫరెన్స్ ఉండేది ఇదివరకు. అది వాళ్ళమ్మ అమ్మాయి బట్టలు వేరియేషన్ ఉండేది. ఇప్పుడు ఇద్దరికీ లేదు. గుర్తుపట్టలేకపోతున్నాం కూడా ఎవరు అమ్మ ఎవరు. అట్లా వేసుకుంటున్నాం. చిన్న వయసు నుంచి అలవాటు చేస్తున్నామయ్యా మనం. ఒక పండగ వచ్చిందంటే మనకి చక్కగా లంగా వేసుకోవడం, పొట్లంగా వేసుకోవడం అనేది ఒకప్పుడు మన సంప్రదాయం. ఇవాళ పొట్లంగా ఓణీలు అనేది చాలా రేరుగా చూడాలి. జడ్లు వేసుకోవడం కూడా అన్నింటినీ మనమే ఫ్యాషన్, ఆధునికత వీటన్నిటి మోజులో పడిపోయి విదేశీ సంస్కృతిని అరువు తెచ్చుకున్నామండి. మన సంస్కృతిని వదిలేసి, చక్కనైనటువంటి మన సంస్కృతిని వదిలేసి విదేశీ సంస్కృతిని అరువు తెచ్చుకున్నాం. విదేశీలేమో మన సంస్కృతిని తీసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు. ఆ సంస్కృతిని తెచ్చుకుని మనం డబ్బులు ఎక్కువైపోయి నిజం చెప్పాలంటే దీనికి కూడా నన్ను పోట్లాడతారు. ఎందుకంటే మరి అందుకే కదండి. సో ఆన్లైన్లో ఫోన్ తీస్తే చక్కగా షాపింగ్ చేసేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. కొత్త మోడల్స్ వస్తూ ఉన్నాయి. సో ఆర్థిక స్వాతంత్రం అన్నిటికీ, అన్ని అనర్థాలకు కూడా కారణం అంటారు. ఒకప్పుడు ఆర్థిక స్వాతంత్రం లేదని ఫైట్ చేసి ఇప్పుడేం వద్దురా బాబు అంటున్నాను. నిజంగా నాకైతే అదే అనిపిస్తుందండి. ఈ ఆర్థిక స్వాతంత్రం వల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయేమో. చిన్న వయసు నుంచి అమ్మాయిలకి మంచి బట్టలు వేసుకోవడం కూడా నేర్పించట్లేదు. మనం ఎంత చిన్న పొట్టు బట్టలు వేసుకుంటే అంతే ఫ్యాషన్ అన్నది. కానీ అలా అని సక్సెస్ రేట్ ఉన్నోళ్ళు, సక్సెస్ పాత్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కదా, క్యారెక్టర్ని కాపాడుకుంటానే. మరి అది ఉన్నారు కానీ ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ చేస్తుంది ఇవే కనిపిస్తుంది, వాళ్ళు కనిపించట్లేదు. మరి మనం ఫెమినిజం గురించి ఎంత ప్రొవోకింగ్గా మాట్లాడుకుంటున్నా, ఇంత చేస్తున్నా, ఇప్పటికీ 498లు, గృహహింసలు ఇదేంటి అంటారు? ఒక ఫెమినిజం మీద స్టడీ చేసిన పర్సన్గా డాక్టరేట్ కూడా చేశారు, మీ స్పెషల్ సబ్జెక్ట్స్ కూడా అవే. గృహహింస అనేది అదే ఏదైనా దేనికైనా రీజన్ తల్లేరండి. మీరు ప్రతిదానికి అమ్మే అని అంటారా అని అంటే నిజమే మరి. సో
అంటే ఇప్పుడు అబ్బాయి మంచివాడు, ఇంట్లో భార్యను హింసిస్తున్నాడు, అది అమ్మాయి అమ్మకి చెప్పుకోకపోయినా అత్తగారికి అయితే కాస్త తెలుస్తుంది కదా. ఆ టైంలో నువ్వు ఒక తల్లిగా కొడుకును వదిలేసి కొడుకుకి నువ్వు సపోర్ట్ చేసి కొడుకుని దారిలో పెట్టగలిగే శక్తి నీకు ఉంది కదా. ఆ పని నువ్వు చేయగలవు. ఎంత పెళ్ళైనా కూడా అబ్బాయి అమ్మ మాట వింటాడు, కాదన్నాడు. అక్కడ కొడుకుని నువ్వు చేయొచ్చు కదా, కానీ చెయ్యవు. ఎందుకు అంటే పేరెంట్స్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చిన దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయి, గృహహింస అక్కడ కూడా ఉంది. అక్కడికి అనేటప్పటికీ తల్లిదండ్రులు ఏమిటంటే కోపం, మమ్మల్ని కాదని నచ్చి వెళ్ళిపోయింది కదా, మేము ఎందుకు చేయాలని. వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా ఒక చిన్న ఈగో వాళ్ళని ఇచ్చా, అయ్యో అక్కడ నాకు కష్టపడుతుంది నా కూతురు అన్న ఇది రావట్లేదు. ఆ చిన్న ఈగో వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కారణం. ఎంత తల్లిదండ్రులు అయినా కొంచెం సేపు ఆ ఈగోని పక్కన పెట్టి అక్కడ కష్టం ఇన్నేళ్ళు నేను 25 ఏళ్ళు పెంచుకుని నా కూతురే కదా, ఓకే ఏదో తెలియక తప్పు చేసింది నచ్చిందని వాళ్ళు చేయడం తప్పే, వాళ్ళని సమర్థించట్లేదు. నువ్వు కొంచెం ఈగో పక్కన పెట్టి వెళ్ళి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కూతురిని కనుక నువ్వు ఆదుకోవటం కానీ, ఒక సాయం చేయటం, ఒక ఓదార్పు, ధైర్యం ఇవ్వటం, అవన్నీ చేస్తే ఈ గృహహింసలు కూడా ఉండవు కదా. మీరు అన్నట్టు టూ మచ్ ఆఫ్ ఫ్రీడమా మరి ఏది కారణమో తెలియదు. ఎక్కడ చూసినా కూడా మనం ఎక్కడ హెడ్లైన్స్ చూసినా, ఏం బ్యాడ్ ఐటమ్స్ చూసినా ఈ లివింగ్ రిలేషన్స్, ఈ ఆల్రెడీ కొన్ని కోర్టులు కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ తీర్పులు ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఎలా చూస్తారు మేడం? లివింగ్ రిలేషన్ అనేది నిజంగా అది మనకి విదేశీ సంస్కృతి నుంచి వచ్చింది. సో పెళ్ళికి ముందు అబ్బాయి ఎలా ఉన్నాడో సెలెక్ట్ అంటే మనం అందరం పెళ్ళికి ముందు ఏం చేయలేదు, కనీసం మాట్లాడుకోవటాలు కూడా లేవు. ఇప్పుడైతే మాట్లాడుకోవటాలు అన్నీ ఉన్నాయి. కాళ్ళు ఎరగొట్టే వాళ్ళం అప్పుడు మాట్లాడుకుంటా ఉంటే, కనీసం ఫోటోలు కూడా సరిగ్గా చూసే వాళ్ళమో లేదు. లేదు పెళ్లి చూపులకు వచ్చినా జస్ట్ ఒక 2 నిమిషాలు కూర్చుని కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళం. మరి మనందరం సరిగా ఉండట్లేదు. ఇప్పుడు దానికి ఒక లాజిక్ చెప్తారు కదా, ఒక 10 రూపాయలు పెట్టి పెన్ కొనాలన్నా 60 సార్లు ఆలోచిస్తారు. మరి లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు మేము చూసుకోవాలి కదా. 25 సంవత్సరాలు మనల్ని పెంచిన తల్లిదండ్రికి మనల్ని ఇంకొక ఇంటికి పంపించేటప్పుడు నా కూతురు ఏంటి, నా కూతురు ఇలా పెరిగింది, నా కూతురికి అలవాట్లు ఉన్నాయి, ఇదో నా కూతురికి సరైన భర్తని నేను తీసుకురావాలని ఆ తండ్రి ఎంత తాపత్రయపడతాడండి. ఆ తండ్రికి ఎంత తాపత్రయం ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఈ తండ్రి చేసేటప్పుడు ఏం చూస్తాడు, నా కూతురు వెళ్ళే ఇంట్లో నా కూతురికి ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఫస్ట్ చూస్తాడు. రిక్షా నడిపే వాళ్ళు కూడా నా అల్లుడికి ఆటో ఉండాలనుకుంటారు కదా. నాకు అల్లుడు చదువుకుని ఉండాలి, ఒకవేళ ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం చేసుకోగలిగే కెపాసిటీ నాకు అబ్బాయికి ఉండాలి. ఇంట్లో 7 తరాలు చూసేవాళ్ళండి, ఒక్క తరం కూడా కాదు. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, రేపు మా అమ్మాయికి పుట్టే పిల్లలకి ఏమన్నా అవన్నీ వస్తాయా, ఇన్ని ఆలోచించి చేసేటప్పుడు మరి ఎక్కడ ఇదండి. తండ్రి ఏదో సంబంధం వచ్చింది, మ్యాట్రిమనీలో వచ్చేసింది, అబ్బాయి బాగున్నాడు, అందంగా ఉన్నాడని ఒక్కటే ఆ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని ఎంక్వైరీలు చేస్తారు. సినిమా డైలాగులు చెప్పడానికి వినటానికి బాగుంటాయి. అన్నీ ఆన్లైన్ పెళ్ళిళ్ళు అండి లావణ్య గారు. ఏంటి అక్కడ ఫోన్లో ఇక్కడ ఫోన్లో స్కైప్లో చూస్తే తాలిబొట్లు కట్టేయడమే, తర్వాత ఎప్పుడో కలుసుకోవడం అంతే. అది కూడా వచ్చేసింది. మరి ఆ పరిస్థితి నుంచి అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి కదా. తండ్రి నాకు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి చేసేయడు, నా నాన్న నాకు ఎంత ఆలోచిస్తాడు. ఈవెన్ అబ్బాయిలైనా ఇద్దరు, ఎక్కువగా అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తారు, మంచి అబ్బాయిని చేయాలి. ఇలాంటి సమయంలోనైనా సొసైటీలో ఒక ఉన్న స్థానంలో ఉండి 10 మందికి చెప్పాల్సిన వ్యక్తులుగా ఉన్న మనమైనా సరే, మీరు ఇందాక అన్నారు ఒక సీతనో అదేవిధంగా ఒక ద్రౌపది గురించో లేకపోతే ఇంకొకరి గురించో చెప్పాల్సిన అవసరం లేదంటారు. ఆల్రెడీ ఇందాక మీరు కొత్త యాంగిల్ కదా సీత ఫెమినిస్ట్ అనేది, సో చాలామంది రాముడికి కూడా తెలిసి ఉంటుంది. యాక్చువల్ చాలా మంది ఆయనకు తెలుసండి, ఆయనకు తెలుసు. అందుకే ఆమెను చక్కగా చాలా సురక్షితమైన ప్లేస్లో పెట్టాడు ఆమెను. ఎందుకంటే ఆయన్నే ఆమె చాలా నిలదీసింది. చాలా వీరుండని చెప్పుకుంటున్నావు కదా, నా భర్త లేని టైంలో వచ్చి అసలు నిన్ను సంహరించడానికి నా భర్త అక్కర్లేదు, నేనే చాలయ్యా, కానీ నువ్వు చాలా వీరుడిని అన్నావు కదా, నీ వీరత్వం గొప్పదో నా భర్త వీరత్వం గొప్పదో నా భర్త వస్తే కానీ తెలియదు కదా, అందుకనే నేను నిన్ను సంహరించట్లేదు, నిన్నేమీ చెయ్యట్లేదు, ఈ ఒక్క గడ్డి పరకు చాలు నేను నిన్ను సంహరించడానికి అంటదా. ఆయనకు తెలుసు, అందుకే ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. సో కనీసం ఇప్పుడు జనరేషన్కి వీటిని అప్లై చేయాల్సిన అవసరం లేదంటారా? కొంచెం వాల్యూస్, ఎథిక్స్ అసలు వినే పరిస్థితి ఉందా చెప్తే? అంటే చిన్నతనం నుంచి చెప్తూ వస్తే వింటారు అని అనుకుంటున్నాను. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఉండాలి. ఇప్పుడు ఆ స్కూల్లో కూడా లేదు, ఇంట్లో లేదు, స్కూల్లోనూ లేదు, సినిమాలలో లేదు, టీవీ సీరియల్స్లో లేదు. అందరి గురించి చెప్పమంటారా? అంటే సూపర్ మ్యాన్ గురించి, స్పైడర్ మ్యాన్ గురించి చెప్తాను. ఇంట్లో లేదు, స్కూల్లో లేదు, టీవీలో లేదు, సినిమాల్లో లేదు, పిల్లలు చూస్తున్న రీల్స్లో కూడా లేదు, ఎక్కడా లేదు. ఇంక వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి ఎథిక్స్? ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళు? పిల్లలు మనం ఏ మూసలో వస్తే ఆ మూసలోనే వెళ్తారు.
చిన్న వయసు నుంచి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటాం. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు రావాలనేది కదా. కంపల్సరీ చాలా రావాలి. అసలు ఎడ్యుకేషన్ ఒకప్పుడు మనం చదువుకునే చదువులోనే మనం నేర్చుకున్నామండి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడం వేరు, ఎక్కువ మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టుల్లో మన కల్చర్ మొత్తం నేర్చుకునే వాళ్ళం అండి. ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, మంచి చెడు మొత్తం అన్నీ అక్కడే నేర్చుకున్నాం. ఇవాళ మాతృభాష చదవడం నామోషి. మన కల్చరే మనకు తెలియదు, మన సంస్కృతి తెలియదు, ఒక పిల్లలకి ఆచార వ్యవహారాలు తెలియదు. చిన్న వయసు నుంచి రింగా రోజెసో రేన్ ఇవే నేర్పిస్తున్నాడు. కానీ మన తెలుగు అక్షరాలతో కూడినటువంటి అందులో ఉన్న భావం కూడా మనం భావం చెప్పడం వదిలేండి, వాడికి చదువుకుంటుంటే ఏదో ఒకటన్నా తెలుస్తుంది కదా. ఒక చదువుకునే చిన్న పిల్లలకి ఇచ్చే కథల పుస్తకంలో కూడా మన తెలుగు కథలు ఉండవు. చిన్నప్పుడు చక్కగా ఒక కాకి కుండలో రాళ్ళు తీసుకొచ్చేస్తే నీళ్లు పైకి వచ్చి తాగింది, ఈ కథలన్నీ ఉన్నాయి. ఇవాళ ఎక్కడున్నాయి ఆ క్రియేటివ్ ఐడియా? వాడు చదివితే వాడికి ఇంకొక ఐడియా వస్తుంది కదా. సో మన అన్ని టెక్నాలజీ మనకు పూర్వం నుంచి ఉంది, మనం ఎక్కడి నుంచో టెక్నాలజీ తెచ్చుకోవట్లేదు. యాక్చువల్ టెక్నాలజీ ఏదో మనం ఇప్పుడు కనిపెట్టామని మనం గొప్పగా అనుకుంటున్నాం. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా అంటే ఇప్పుడున్న ఆ పిచ్చి ఇవి కాకుండా మంచి డ్రెస్సుల్లో కూడా ఎంతో టెక్నాలజీ అప్పట్లోనే ఉందండి. ఇది మన వేదాల కాలంలోనే అంత మంచి టెక్నాలజీ ఉంది, అన్ని విషయాల్లోనూ టెక్నాలజీ ఉంది. అదే టెక్నాలజీని మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం, కానీ మనమేం కొత్తగా ఏ టెక్నాలజీని కనిపెట్టలేదండి. ప్రతిదీ అప్పుడు ఉన్నదే, అదే మనకి రిపీట్ అవుతుంది. మామూలుగా అయితే మీరు డాక్టరేట్ అనుకుంటాను కదా, డాక్టరేట్లో కూడా మీరు ఫెమినిజం మీ సబ్జెక్ట్. సో అప్పుడు ఆల్మోస్ట్ మీరు 20 years అవుతుందా, 15 years అవుతుందా? 16 years అవుతుంది. సో అప్పటికి ఇప్పటికి మీరు బాగా మీరు ప్రాక్టికల్గా చూసిన థింగ్స్ ఏంటంటే, ఫెమినిజంలో వచ్చిన మార్పులు ఏంటంటే ఏం చెప్తారు? నేను ఫెమినిజం చేసేటప్పటికి ఇంత లేదండి, సమాజం ఇంతగా చెడిపోలేదు నిజం చెప్పాలంటే. అప్పుడే మొదలైంది. అసలు ఇది రాంగ్ ట్రాక్ ఎందుకు వెళ్తుందండి? ఇది ఒక లైన్లో వెళ్ళకుండా అబ్బాయి గొప్ప అమ్మాయి గొప్ప అనేది కాదు కదా ఫెమినిజం. అవును కాదు, కానీ యాక్చువల్గా ఫెమినిజం అంటే అదే నేర్పించారు. నేను అదే అండి, ఎందుకు ఇట్లా Day 1 నుంచి కూడా ఫెమినిజం అంటే గొప్ప నేను గొప్ప అనేది కదా. మగవాళ్ళే విలన్లు చేశారు. ఎవరైనా ఫెమినిస్ట్ అంటే, మేము జర్నలిజంలో ఉండి కూడా ఎవరైనా ఫెమినిస్ట్ అంటే ఇంకా జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఫెమినిస్టులుగానే చూస్తారు. యాక్చువల్ మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి, మమ్మల్ని యాజ్ ఇట్ ఈస్గా మేము ఎలా ఉన్నామో అలాగే యాక్సెప్ట్ చేసి మనల్ని సొసైటీలోకి పంపించారు. అది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం కదా. కానీ ఆ ఫెమినిజానికి అర్థం మారిపోవడం వల్ల అలా వింతగా చూస్తూ ఉంటారా, లేకపోతే ఏంటి అనేది నాకు నిజంగానే ఫెమినిజానికి అర్థమే మార్చేశారు. మరి దానికి ముందు నుంచి దాన్ని మీలాంటి ఫెమినిస్టులు అన్నా కలిసి దాన్ని దారిలో పెట్టే ఫెమినిస్టే దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అయినా చాలామంది కూడా ఫస్ట్ నుంచి దీన్ని ఎందుకు కరెక్ట్ దారిలో ఈ ఫెమినిజాన్ని పెట్టే ప్రయత్నం చేయలేదని నాకు ఎప్పుడు ఉన్న పెద్ద డౌట్. అప్పటికే వచ్చేసిందండి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా సినిమాలలో ఒక డైలాగ్ వచ్చేదండి, సీతని మీరు ఇందాక అన్నారు కదా, రాముడు సీతమ్మ అగ్ని పరీక్ష చేయమన్నారు కానీ సీతమ్మ అగ్ని పరీక్ష చేయమని అడగలేదు. ఏదన్నా ఒక విషయం ఉన్నప్పుడు మనం దాన్ని ఆ కాలంలోకి వెళ్ళి ఆలోచించాలి కదా. ఆ కాలంలో సామాజిక పరిస్థితులు కానీ అన్నిటినీ అలా ఆలోచించాలి. సో ఇవాళ పరిస్థితి నుంచి దానికి అప్పటి పరిస్థితికి లింక్ పెట్టి చూస్తే దానికి కనెక్షన్ కుదరదండి. ఈ ఫెమినిస్టులు ఆ విషయాలను తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్లీ మరి మీకు తెలుసు కదా. సో మీరు సాహితీకారులు, అన్ని సాహితీవేత్తలు ఇన్ని పుస్తకాలు చదివినప్పుడు మనం ఒక చరిత్ర చదువుతున్నామంటే, ఒక నావెల్ కానీ ఒక స్టోరీ చదువుతున్నామంటే ఆ కాలం నాటి సో ప్రతి విషయం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. అప్పటి సమాజం అలా ఉంది, ఆ సమాజానికి తగ్గట్టుగా అలా జరిగింది. కానీ ఇప్పుడు సమాజం ఇదిగా ఆ సమాజాన్ని తీసుకొచ్చి ఈ సమాజానికి లింక్ పెట్టి అప్పట్లోనే మనల్ని అణిచివేశారు కాబట్టి మనం ఇలా ఉండాలి. ఎక్కడ అణిచివేశారండి? నిజంగా ఆ కాలంలో అణిచివేత లేదండి. ఆ కాలంలో స్త్రీలు చదువుకున్నారండి. రామాయణ కాలంలో వాల్మీకి రాసే ఫస్ట్ వాక్యం, అయోధ్యలో చదువుకోని వాళ్ళు లేరు, స్త్రీ పురుషులతో సహా. ఎవరి అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం కూడా తీసుకొస్తారు. ఈ మాట అంటే మళ్ళీ కులాలను తీసుకొస్తారు. అప్పట్లో కుల వ్యవస్థ కూడా లేదు, వాళ్ళు కూడా అందరూ బాగున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు. చదువుకొని వాళ్ళే. గార్గి ఎంత మేధావి, జనక మహర్షి వాళ్ళ కాంపిటీషన్ పెడితే జెంట్స్కి వాళ్ళకి పెడితే ఆమె ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఆమెతో గెలవడానికి ఉండేది కదా. నిజమే, మళ్ళీ ఎంత పాత వాళ్ళండి, 19th century, 15th century. అప్పట్లో మరి ఏముంది, ఆమె రామాయణం మీద పుస్తకం రాసింది, దాని ఇంత ప్రచారం వచ్చింది అంటే. సో మరి అంటే మన వాళ్ళు అసలు ఫెమినిజం అంటేనే రాంగ్ ట్రాక్, ట్రాకే రాంగ్ తీసుకొచ్చేసారు. పితృస్వామ్య వ్యవస్థని, దాని ఫలితమే ఇది.
పితృస్వామ్య వ్యవస్థని నశింపచేయాలి. పితృస్వామ్య వ్యవస్థలో మార్పులు ఓకే ఒప్పుకుంటాం. ఒక తరంలో మగవాళ్ళ ద్వారా బాధపడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు. కుటుంబాలలో భర్త తాగేసి వచ్చి కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, అది ఉంటే భార్య కష్టపడి అన్నీ తీసుకురావడం ఇప్పటికీ ఉన్నాయి, లేవని అనట్లేదు. ఆ సమస్యలు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి, పట్టించుకొని వాళ్ళు ఉంటున్నారు, అవన్నీ ఉన్నాయి. నువ్వు ఏదైతే పాయింట్అవుట్ చేసావో మరి దాన్ని వదిలేసేసి వేరే విషయాలు ఎందుకు తీసుకొచ్చారు? మన దృష్టిలో ఫెమినిజం అంటే సమానత్వం కావాలన్నాం, ఆర్థిక స్వాతంత్రం అన్నాం. మరి ఆర్థిక స్వాతంత్రం అందరికీ ఉంటుందా? మీరు కోరుకున్న ఆర్థిక స్వాతంత్రం అందరికీ వచ్చింది? అదని వదిలేసాం కదా. అసలు ఫెమినిజానికి అర్థమే మార్చేసాం. అంటే ఒకప్పుడు ఫెమినిస్టులు అంటే గొప్పగా ఉన్న చూసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఫెమినిస్టులు అంటే భయపడిపోతున్నారు. ఈ తరం పిల్లలకి స్త్రీవాదం అంటే తెలీదు, ఫెమినిజం అంటే ఏంటో కూడా తెలీదు. ఫెమినిజం అంటే స్వేచ్ఛ, మాకు నచ్చినట్టు మేము బతకడం ఫెమినిజం అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్న అర్థం అది. నిజంగా మనం ఫెమినిజాన్ని అప్లై చేయాలంటే మారుమూల ప్రాంతాలకి, రిమోట్ ఏరియాలకు వెళ్ళండి. ఒకప్పుడు మనకి ఈ తెలంగాణ, కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో దొరల చేతిలో ఆడవాళ్ళు ఇది ఉన్నాయి. వాటికి మనకు ఫెమినిజం ఉపయోగిద్దాం. ఒక దిశ హత్య కేసు జరిగినప్పుడు 2 రోజులు క్యాండిల్ పట్టుకొని ర్యాలీలు చేస్తున్నాం. తర్వాత మరి ఫెమినిజం అంటే ఆ స్త్రీకి న్యాయం జరిగేదాకా మనం పోరాడాలిగా. మనకు పెట్టుకున్నాం లోగా ఊరికే ఫెమినిజం, దానికి మనకి శక్తి లేదు. మళ్ళీ సీతను తీసుకొస్తారు. మరి ఆమె ఆ రాక్షస చెరలో ఉన్న స్త్రీల కోసం ఆమె 4 రోజులు అక్కడే ఉంది రావణాసురుడి దగ్గర, రాముడు వచ్చేదాకా ఉంది ఆమెను. అందుకే నేను ఆమెను ఫెమినిస్ట్ అన్నాను. ఈ లెక్కన మీరు ద్రౌపదిని ఇంకా పెద్ద ఫెమినిస్ట్ అంటారు అయితే? కాదండి, నిజంగా మనకన్నా వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారండి. పడటం కూడా కుంతిని చూడండి, చుట్టూ మరి అంతమంది ఉన్నారు, 5 పిల్లలు, భర్త లేదు, సాయం చేసేవాళ్ళు లేరు. ఏ పక్క నుంచి సాయం అంటే భీష్ముడు విదురుడు చేస్తారు కదా అనుకోవచ్చు, కానీ ఓపెన్గా చేయడానికి వాళ్ళకి ఇది లేదు. అంత కష్టాలు పడితే ఆమె పిల్లల్ని ఎంత ఒక పొజిషన్కి తీసుకొచ్చింది. అది కూడా ఎక్కడ వాళ్ళని మిస్లీడ్ చేయలేదు, ప్రతిదీ ధర్మంగా న్యాయంగా పెంచుకొచ్చింది. ఆమె ఎన్ని కష్టాలు పడింది పాపం, పిల్లలు కష్టాలు పడ్డారు, అయినా కూడా ఏ రోజు వాళ్ళని ధర్మం తప్పమని చెప్పలేదు. సో నిజంగా ఒక తల్లిగా నాకు కుంతి క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుందండి. ఫస్ట్ ఆమె అన్ని విషయాలు ఎంతో పిల్లల్ని పణంగా పెట్టేటప్పుడు ఎందుకు అడ్డుకోలేదనే క్వశ్చన్ వస్తుంది కదా మళ్ళీ. ఆమెకి తెలియదు కదండి ఆ విషయం, ఆమెకే తెలియదు కదా ఆ విషయం. తీసుకొచ్చేటప్పుడు అన్నా అడ్డుకోవాలి, ఆమెకి తెలియదు కదా తీసుకొస్తున్నారన్న విషయం కూడా ఆమెకి తెలిసేటప్పటికి ఆమె గాంధారి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి మీరు చేస్తున్న తప్పని గాంధారి ఆపింది కదా తన కొడుకుల్ని. మీరు చేస్తున్న పని తప్పు, మన ఇంటి స్త్రీని, మన ఇంటి ఆడపిల్లల్ని మనం అవమానించుకుంటామని అక్కడ కూడా మళ్ళీ స్త్రీనే ఫైట్ చేసింది. మగవాళ్ళు ఎవరూ దాన్ని అడ్డుకోలేదు, ఆ స్త్రీ వచ్చి చెప్పబట్టే కదా అది కూడా ఆగిపోయింది. అంత సహకారం అందించుకున్న వాళ్ళు ఒక స్త్రీకి మరి ఇవాళ రోజుల్లో మనం కోరుకున్న ఫెమినిజంలో అన్నీ ఉన్నాయి, మనమేమో అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి వచ్చాం, కానీ ఒక స్త్రీకి స్త్రీ సహాయం చేసుకోవట్లేదు, వదిలేసాం దాన్ని. అసలు దాని ట్రాకే మారి ఎప్పుడైతే ఫెమినిజం అంటే పురుషులని విరోధులుగా చూడటం మొదలు పెట్టాము. సో ఇంట్లో నాన్న పెత్తనము, భర్త పెత్తనము, వాళ్ళ పెత్తనాలు మన మీద ఎక్కువైపోయినాయి, వాళ్ళని అణిచేసి మనం పైకి ఉండాలి, వాళ్ళు మనల్ని అణిచేస్తున్నారు, సిస్టమ్ మారాలి అన్నారు, కానీ ఇద్దరు ఈక్వల్ అన్న సిస్టమ్ చెప్పలేదు. సమానత్వం కావాలి అని పోరాడాం, మరి ఆ సమానత్వం వచ్చిందా? ఇందాక మీరు అన్నారు లివింగ్ రిలేషన్, ఆ లివింగ్ రిలేషన్లో కూడా చివరికి ఎఫెక్ట్ అయ్యేది అమ్మాయిగా. ఇష్టం వచ్చిన రోజులు ఇద్దరు ఉంటారు, బట్ బయటకు వచ్చేసినాక అక్కడ కూడా నష్టపోయేది స్త్రీనేగా. మళ్ళీ వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యేది కూడా అబ్బాయి మళ్ళీ. సో అందుకే 498 అంటేనే భయపడి వస్తున్నారు ఎన్ని కేసెస్. సో కదా, సో ఓవరాల్గా మనం చెప్పుకోవాలండి మహిళా దినోత్సవం అనేది అసలు దానికి కొన్ని ప్రత్యేకత ఏందనుకుంటున్నారు. ఆల్రెడీ మనం ప్రతిరోజు మహిళా దినోత్సవమే, మహిళలు కొంచెం ప్రయారిటీ ఇస్తే చాలు అనే దగ్గర. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఒకటి. లావణ్య గారు మనం వంట చేస్తానే రేపు ఆఫీస్లో ఏం చేయాలి, రేపు ఇన్నోవేటివ్ థాట్స్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి. మల్టీ టాస్కింగ్ కదా, మన బ్రెయిన్ అంత యాక్టివ్గా వర్క్ చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ మెమరీ కూడా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎవరు కొట్టేవాళ్ళు లేరు, ఆ విషయం అయితే నేను అంగీకరిస్తాను. అంటే మన ఇద్దరం కూర్చొని ఇలా డబ్బా కొట్టుకుంటున్నారు అనుకుంటారు ఎన్నోళ్ళు యాక్చువల్గా అయితే, బట్ అది నేను అంగీకరిస్తాను, ప్రాక్టికల్ థింగ్ అది. అదే మల్టీ టాస్కింగ్లో అబ్బాయిలు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో, అది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అవన్నీ. కానీ అలాంటప్పుడు ఈ రోజున మహిళా దినోత్సవాన్ని కూడా మనకు చిన్న గౌరవించడమే కదా అడిగేది మహిళలు. పర్టికులర్ మాకు ఒక రోజు వద్దు బాబు, రోజు మమ్మల్నిగా యాక్సెప్ట్ చేయండి, మమ్మల్నిగా గౌరవించండి. సో ఈ మహిళా దినోత్సవాలు ఆ రోజు ఒక్కరోజే మహిళలు గుర్తొచ్చినట్టు పూజలు చేయటాలు, పండుగలు చేయటాలు, వారోత్సవాలు చేయటాలు, మెసేజ్లు ఫార్వర్డ్ చేయటాలు, ఏంటిది దీని మీద ఏమంటారు మీరు?
అంటే యాక్చువల్ అదే మనకి యూఎస్లో లండన్, అమెరికా ఆ దేశాల్లో మార్చి 8న అక్కడ స్త్రీలకి ఓటు హక్కు వచ్చింది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఫెమినిజంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఫెమినిజంగా అదే మహిళా దినోత్సవం అని వాళ్ళు ఇచ్చేసారు. మనకి ఎప్పుడైతే ఇక్కడికి అంతకుముందు లేదండి, ఏ దినాలు లేవు మనకి. మరి 90s దాకా అసలు ఏం లేదు కదండి. యాక్చువల్గా అంటే నేను ఈ మాట చెప్తే నన్ను సాహితీవేత్తలు పోట్లాడతారు. ఎప్పుడైతే తెలుగులో మనకి నీలిమేఘాలని స్త్రీవాదం మీద ఒక కవితలు వచ్చేస్తాయి, అప్పటి నుంచి మనకి ఫెమినిజం అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మహిళా దినోత్సవాలు కూడా స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు మహిళా దినోత్సవం లేనప్పుడు స్త్రీని గౌరవించలేదా, గౌరవాలు పొందలేదా, మనకి సన్మానాలు అంటే ఒక అచీవ్మెంట్ చేసినప్పుడు ఆ స్త్రీని సన్మానించడం కానీ గౌరవించడం కానీ అవేం జరగలేదా? మన సినిమా హీరోయిన్స్ తీసుకోండి, శాస్త్రవేత్తలు తీసుకోండి, ఎవరినైనా వాళ్ళకి లైఫ్లో మంచి పురస్కారాలు దొరికినాయి, అవార్డులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా. సో అంటే ఈ మహిళా దినోత్సవం అనేది లేకపోయినా కూడా వచ్చినాయి కదా మనకి. అంతకుముందు కూడా ఒక గౌరవము, ఉన్నత స్థానాలు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చినాకే వచ్చినాయి మనకి. అంతకుముందు ఏ దినాలు లేవు మరి. సో ఇప్పుడు ఇవాళ రోజునండి మీరు ఓకే మన ఫెమినిజం గురించి చాలా సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. సో మహిళలకు ఒక ప్రత్యేక దినం కావాలి, ప్రత్యేక రోజు కావాలి, మహిళా దినోత్సవం కావాలి అంటూ కూడా సో మొత్తం ఇంకా ఆ రోజు మొత్తం మోగిపోతుంది అనమాట. మహిళలు ఆ రోజు ఒక్కరోజే పుట్టారు మాకోసం అంటే మహిళలకు కూడా ఒక్కరోజే మనం ఏదైనా విషయం గుర్తొస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ కదా, నిజంగా మహిళలు మనం అనుకున్నట్టు మళ్ళీ అన్ని రంగాల్లో ఉన్న స్థానాల్లో ఉంటున్నారు. అన్ని బ్యారల్స్ని కూడా ఇవాళ బ్రేక్ చేయగలుగుతున్నారు. మనం మళ్ళీ మనం పాత ఈ బాల్య వివాహాలు అంటేనో, ఈ సతీ సగమనాలు అంటేనో, ఇలాంటి మళ్ళీ మూఢనమ్మకాల విషయంలో మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు మహిళలని అనేది ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందని ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి బాల్య వివాహాలని అవి. అది ఇంకా అది అంటే మన గవర్నమెంట్కి అప్పచెప్పాలి, ప్రభుత్వాలకి. చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్లో అంటే వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి అది కరెక్టేమో, మా అమ్మాయి సురక్షితంగా అంటే. ఇంకా మరి మనం ఫెమినిజిస్టులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకోవడానికి అర్హులం కాదా లెక్కన? ఆ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని మనం గైడ్ చేయలేదు కదా, అంతే కదా. ఏ విషయంలోనూ వాళ్ళని ఇచ్చలేదు. మనం ఆ బాల్య వివాహాలను కూడా మనల్ని ఆపలేకపోతున్నాం. మళ్ళీ స్పెషల్ బడ్జెట్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళ మీద ఎక్స్పెండిచర్ ఇచ్చేస్తున్నాము. గిరిజన మహిళలు వాళ్ళకి, ఆదివాసీలని వాళ్ళన్నిటికీ స్పెషల్ ఇచ్చేస్తున్నాం. మరి మనం కోరుకున్నటువంటి సమానత్వాలు ఇవన్నీ వాళ్ళకి కూడా రావాలి కదా. మరి వాటి విషయం దగ్గరికి వచ్చేప్పుడు మనం ఏం పోరాడట్లేదుగా. అంటే మనం ఓన్లీ నగరాల వరకు, సిటీస్కి, పట్టణాల వరకే చూస్తున్నామా? కొన్ని అక్కడ కూడా ఉన్నారు. ఆ నగరాలు, సిటీలు, పట్టణాల్లో కూడా పక్కన బస్తీలు ఉంటున్నాయి, మురికి కాలువలు పక్కన ఇల్లు వేసుకుని ఉంటున్న వాళ్ళు ఉంటున్నారు. మరి వాళ్ళ గురించి మనం పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదు. నిజంగా మనం మహిళా దినోత్సవాలు చేసుకోవాలి అంటే వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చినాక అప్పుడు మనం చేసుకుందాం. సో బీయింగ్ ఏ ఉమెన్ రైటర్, మీకు మహిళా సమస్యల మీద మీకు ఉన్న అవగాహన ప్రకారం ఒక హెల్దీ రిలేషన్ బిట్వీన్ ద సొసైటీ అంటే ఏదైనా చేయగలరు కదా. ఒక అమ్మాయి అనుకుంటే, ఒక మహిళ అనుకుంటే ఏదైనా చేయగలరు కదా. దే కెన్ మేక్ సొసైటీ బ్యూటిఫుల్ కదా. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనకున్నటువంటి అవకాశాలని సరిగా సద్వినియోగం చేసుకుని మన కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడదు. వాటిని మిస్యూజ్ చేసుకోవద్దు. మనకున్నటువంటి స్వేచ్ఛను కానివ్వండి, స్వతంత్రాన్ని కానివ్వండి, మనకున్న విజ్ఞానాన్ని అన్నిటినీ సరైన వాటిల్లో మన తోటి స్త్రీ అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగిద్దాం. మనతో పాటు ఇంకా కింద దిగువ స్థాయిలో ఉన్న మహిళలకి మనకు నేర్చుకున్నటువంటి చదువుని మనం చాలా నేర్చుకున్నాం. చాలా ఎంతో కొంత టైం అనేది ఉంటుంది కదా. శనాదివారాలు మనం ఎంజాయ్ చేసే టైం ఉంటుంది. అందులో ఒక్కడే నీ పక్కనున్నటువంటి స్త్రీని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే ఆ స్త్రీ కూడా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తుంది కదా. అది మన రాష్ట్రానికి, సమాజానికి కూడా మంచిదే కదా. అంటే ఇండిపెండెంట్ ఉమెన్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి మహిళలకు, ఈ జనరేషన్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్కి? టెక్నాలజీ వాడకాన్ని తగ్గించి ప్రేమ, ఆప్యాయతల్ని పిల్లలకి పంచితే అదే రేపు మనకి కూడా, మన సమాజానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వాడుకుందాం టెక్నాలజీని, కానీ ఎక్కడ, ఎంత, ఎలా వాడాలో తెలుసుకుని అంత మట్టికే వాడదాం. కానీ పిల్లలకి ప్రేమ, ఆప్యాయతలు అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరికి పంచడం అనేది చాలా, ఒక మహిళగా అది మనకు అవసరం. ఒక సమాజం మంచిగా ఉండటము, చెడిపోవడం అనేది స్త్రీ పురుషులు ఇద్దరి మీద ఉంటుంది, కానీ ఎక్కువగా మహిళల మీదే ఆధారపడుతుంది.
కంటే ఒక ఇంటిని తీర్చిదిద్దేది, ఒక వ్యక్తిని తీర్చిదిద్దేది తల్లే కాబట్టి, మొదటి స్థానం స్త్రీకే కాబట్టి, సో ఏది చేయాలన్నా మనమే చేయాలి. ఒక మంచికైనా చెడుకైనా నిజంగా మనమే కారణం అవుతున్నాం. మీ సక్సెస్లో పర్టికులర్ మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీ సక్సెస్లో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంది? నేను చేసే ప్రతిదానికి నా భర్త నాకు సహాయ సహకారాలు అందిస్తారు, నా పిల్లలతో సహా. వెనకమాల ఉండి నాకు మంచిగా ప్రోత్సాహం అందిస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. ఇట్లా నేను రాసే ఒకసారి చెప్తే ఏమండి ఈరోజు ఇలా ఈ టాపిక్ మీద ఇలా బుక్ రాస్తున్నానండి అంటారు. మనం తర్వాత ఇంకా ఆయన పట్టించుకోరు కదా, అయిపోయిన తర్వాత నేను బుక్ రాసేసానండి చూడండి అంటారు. ఒక్కొక్కసారి కొంచెం చదువుతారు, ఒక్కొక్కసారి ఆయనకి రీడింగ్ కన్నా చెప్తే వినడం ఎక్కువ ఇష్టం అనమాట. సో నా బుక్లోనే నేను చెప్తూ ఉంటే వింటూ ఉంటారు అనమాట, అలా వినడం ఇష్టం. సో మీ సక్సెస్లో మా ఇద్దరిది ప్రతిదీ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటామండి. సో ఎలా అయితే పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందో, స్త్రీ విజయం వెనుక కూడా పురుషుడు ఉంటారండి. అలా లేకుండా ఎవరు ఏది విషయాల్లో విజయం సాధించలేం. బట్ అలా అంటే భార్యాభర్తలు ఇద్దరు నీళ్ళల్లో బ్యాలెన్స్ చేసుకుంటాం. పిల్లల విషయాలు కానీ ఏదైనా ప్రతిదీ మేము బ్యాలెన్సింగ్ అని ఉంటాం. అండ్ వాట్ ఈజ్ ఎనగంటి లావణ్య ఇన్ వన్ వర్డ్? హ్యూమనిస్ట్. సో యాక్టివిస్ట్ కాదు, యాక్టివిస్ట్ కాదు, ఫెమినిస్ట్ అసలే కాదు, ఫెమినిస్ట్ అయితే అసలే కాదు, హ్యూమనిస్ట్. పర్ఫెక్ట్లీ. ఓకే లావణ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో మీరు అలాగే మరిన్ని బుక్స్ రాయాలని రైటర్గా, ఫెమినిజం మీద కూడా ఇంకా రీసెర్చ్ చేయాలి, ఈ జనరేషన్ కూడా మరిన్ని వాల్యుబుల్ థింగ్స్ అందించాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మీరు చూసారు కదా డాక్టర్ ఎనగంటి లావణ్య గారి మాటల్లో ఫెమినిజం అంటే ఏంటి, అదేవిధంగా అప్పటి పురాణాలని ఇప్పటి జనరేషన్కి ఎలా అప్లై చేయాలి, ఎలా సక్సెస్ రేట్ పెంచాలి, అండ్ మహిళల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి అప్రోచ్ ఉండాలనే విషయం మీద కూడా మాట్లాడున్నారు. సో మరో ఇంటర్వ్యూతో కూడా మనం మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ విత్ రమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.